క్రీస్తు దేవుడు కాడు అనే వాదన ఎక్కువ వినబడుతూ ఉంది. వారి దేశంలో క్రీస్తు తండ్రి అయిన దేవుడు కాడు అనే పదం వాడితే బాగుంది, కానీ క్రీస్తు తండ్రి అయిన దేవుడు అయితే కాడు. కానీ ఆ పదం వాడితే అర్థవంతంగా ఉండేది. దురదృష్టం కొలది క్రీస్తు అసలు దేవుడే కాదు అనే పదాన్ని ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే వాస్తవంగా క్రీస్తు సంఘ ఆరాధకులు గత 60 సంవత్సరాల క్రితం నుంచి భారతదేశంలో ఉన్న బోధల్లో ఇంచుమించు 45 సంవత్సరాల నుంచి విన్నప్పుడు ఎక్కడా కూడా ఈ కాంట్రవర్సీ రాలేదు, ఇప్పటి వరకు లేదు. మరి ఈవేళ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ భిన్నమైన బోధలు కాలక్రమేణా పుడుతూ ఉంటాయి, అది సహజమే. కానీ ఆ పుట్టే బోధలు మత శాఖల్లో విభిన్నమైన బోధలు ఉన్నాయి. వాటిని ఖండించటానికి మనం లేఖనాలను చూపించి మాట్లాడుతున్నప్పుడు అనేక మంది క్రీస్తు సంఘాలుగా మారి క్రీస్తు సంఘాల్లోనికి వచ్చిన దాఖలాలు ఉన్నాయి. అందులో మేము కూడా ఒకరు. అయితే చాలా మందికి ఎంత వాక్యాన్ని ఉపదేశించి చూపించినా ఎప్పటికీ వారు ఉన్నటువంటి అబద్ధ బోధలోనే ఉన్నారు తప్ప సత్య సంబంధమైన మహిమలోనికి వారు రాలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు క్రీస్తు దేవుడు కాడు అని క్రీస్తు సంఘాల వారే బోధించటం మొదలుపెట్టారు. దానిని ఒకవేళ ఖండిద్దామన్నా బోధిందామన్నా వారున్న స్థితిలోంచి బయటకు వస్తారని నేను అనుకోవట్లేదు. ఎందుకనంటే కొంత దూరం వారు ప్రయాణం చేసి వెళ్ళిపోయారు, వెనక్కి రమ్మంటే రారు. ఎందుకంటే అక్కడ ఒక అహం అడ్డొస్తూ ఉంటుంది. ఒక అహం, ఒక మనిషిలో ఒక నైజం ఉంటుంది, నేను తగ్గటం ఏంటి అని. మనం తగ్గవలసిన పని లేదు, ప్రభువే తగ్గాడు. మనం తగ్గాల్సిన చోట తగ్గాలి, హెచ్చాల్సిన చోట హెచ్చాలి. కానీ చాలా మంది దురదృష్టం కొద్ది బోధ దగ్గర తగ్గటం లేదు, బైబిల్ దగ్గర తగ్గటం లేదు, ఇక్కడ హెచ్చుకుపోతూ ఉన్నారు. ఏదేమైనా ఈవేళ 3 దినాల అంశాలు మీకు క్లారిటీ ఇవ్వబోతుందని నేను నమ్ముతున్నాను. ఇంకా మీకు డౌట్స్ ఉండొచ్చు, చాలా డౌట్లు రావచ్చు, కానీ భవిష్యత్ కాలంలో దీని మీద ఇంకా విస్తృతమైన బోధ విధానాలని మేము కూడా ప్లాన్ చేస్తున్నాం యూట్యూబ్లో అప్లోడ్ చేయటానికి. కనుక చాలా సంగతులు ఇంకా దీని వెనకాల ఉండిపోతాయి. వాటన్నిటినీ రాబోయే కాలంలో నేను తప్పకుండా మాట్లాడతాను. ఇప్పుడు కొన్ని సంగతులను మీకు తెలియపరచడానికి నేను ఇష్టపడుతూ ఉన్నా. జాగ్రత్తగా గమనించండి. చాలా ప్రాముఖ్యమైన సంగతులు మనసు పెట్టాలని కోరుతున్నాను. లేఖనాల మీద మనసు పెట్టండి. నిన్నటి కాలము చాలా సంగతులు నేర్చుకున్నాం. క్రీస్తు ప్రభువుని గురించిన అనేక విషయాలను తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు క్రీస్తు ప్రభువుని దేవుడు అనొచ్చా అనకూడదా, అంటే ఏమైనా అపరాధమా, ఇదంతా ఏమిటి అనే కోణంలో మనం పరిశోధన చేసినప్పుడు మనం ఎవరిని అడగొద్దు, బైబిల్ని అడుగుదాం. ఈ ప్రశ్న బైబిల్ని అడిగితే బైబిల్ మనకేం సమాధానం చెబుతుందో చూద్దాం. ప్రవక్తలు యేసు ప్రభువుని గురించి ప్రవక్తలు ముందుగా చెప్పిన కొన్ని సంగతులను మీకు చూపించబోతా ఉన్నాను. మనం లేఖనాల్లో ఉన్న సంగతులు నమ్మాలి కదా. క్రైస్తవుడు నమ్మాలి వద్దా? ప్రతివాడు లేఖనాల్లో వ్రాయబడిన సంగతులు నమ్మాలి కదా. నమ్మాల్సి వస్తే బైబిల్లో నేను అచ్చ తెలుగులో వ్రాయబడిన తెలుగు బైబిల్లో నేను చూపిస్తూ ఉన్నాను. నమ్మగలిగితే నమ్మమని కోరుతా ఉన్నాను, నమ్మలేకపోతే అది దేవునికి అప్పచెప్పమని కోరుతా ఉన్నాను. ఇప్పుడు మీకు ఆ సంగతులను ప్రవక్తల గ్రంథం నుంచి చూపించబోతా ఉన్నాను. యేసుక్రీస్తుని వారు ఏమని సంబోధించారు? ప్రవక్తలు కూడా యేసు ప్రభుని గురించిన ఉనికిని కనిపెట్టారు. యేసు ప్రభుని గురించిన ఉనికిలో వారు ఆనాడే గుర్తించారు. గుర్తించిన ప్రవక్తలు ఏం చెప్పారు?
యెషయా గ్రంథము యెషయా గ్రంథము జాగ్రత్తగా చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం, పాత నిబంధన 600 పేజీ. యెషయా గ్రంథము 40వ అధ్యాయము. కొన్ని సంగతులను మనం అక్కడ చూడబోతా ఉన్నాం. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతున్నాను. 3వ వచనం నేనే చదువుతున్నాను, మీరు అందరూ శ్రద్ధగా వినండి. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఈ మాట చదవగానే మీకు ఎవరు గుర్తుకొస్తారు? బాగా చెప్పారు. ఎవరు గుర్తుకొస్తారు? ఏ యోహాను? బాప్తిస్మిచ్చి యోహాను గుర్తొస్తారు. అవునా కాదా? అందరికీ గుర్తొస్తారు కదా, ఎందుకంటే యోహాను గురించి తెలిసిన, చరిత్ర తెలిసిన ప్రతి ఒక్కరికి యోహాను గుర్తొస్తారు. ఇప్పుడు మరల చదువుతున్నాను అదే వచ్చినాను. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. ఎట్లనగా, అతడు ఏ విధంగా ప్రకటించుచున్నాడనగా, అది అతడు ఎట్లనగా అరణ్యములో అంటే అతడు ప్రకటించేది ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి అనే వార్త మీద అతను పనిచేస్తున్నాడు. ఎవరైనా? బాప్తిస్మిచ్చి యోహాను ఈ వార్త మీద యోహాను గారు పనిచేస్తున్నాడు. ఏ వార్త మీద? అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. బాగా వినాలి. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఇంతకీ ఇక్కడ యెహోవా అనే పదము ఎవరిని ఉద్దేశించి వాడబడుతుంది? ఏమైనా అర్థమైందా? అర్థమైందా? భూమి మీదకి ఎవరు రాబోతున్నారు? యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నారు. ఇప్పుడు ఆయన మార్గం ఎవరికి సిద్ధపరచమని ప్రవక్తలు ప్రవచించారు? క్రీస్తు కొరకు ముందుగా మార్గం సిద్ధపరచమని. కానీ ఆ క్రీస్తు వెళుతుంటే యెషయా ప్రవక్త ఏమని వ్రాసాడు? అక్కడ మార్గము సిద్ధపరచమని రాయాలి, కానీ ఎవరికి సిద్ధపరచమని రాశాడు? అంటే ఆ వెళ్ళేవాడు ఎవరై ఉన్నాడని అర్థం. యెహోవా అనే పదానికి నేను మరల చెప్పాను, పలుమార్లు పాత నిబంధనలో యెహోవా అనే వాడబడిన చోట ద లార్డ్ అనే మాట వాడబడింది, ప్రభువు అనే మాట వాడబడింది. అంటే ప్రభువుకు మార్గము సిద్ధం. అంటే యెహోవా అనే మాట ప్రభువుకి మార్గం సిద్ధపరచమన్నాడే. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కూడా ఆ యెహోవా అనే మాటలో, ఆ ప్రభు యొక్క తత్వంలో, ఆ ప్రభు యొక్క అధికారము కలిగిన వాడుగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడని చెప్పబడుతున్న మాట అది. మత్తయి సువార్త 3వ అధ్యాయము. మత్తయి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ప్రభు అని తర్జుమా చేయబడింది. అర్థం కాలా? ఇక్కడ ఏమని తర్జుమా చేయబడింది? ప్రభు. అంటే ప్రభు అనే మాటకి యెహోవా, యావే అనే హెబ్రూ పదాన్ని నుంచి వచ్చింది. అది యావే అనే హెబ్రూ పదం నుంచి. యావే అనే పదాన్ని పలుమార్లు తర్జుమాదారులు ప్రభువు 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 అని, ఆ ప్రభువుని గురించి అక్కడ ఏమని వ్రాసాడు? యెషయాలో యెహోవా అనే పదం వాడబడి. ఇది అన్యాయమైన పదమా అని చాలా మంది అనుకుంటారు. నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, దేవునికి ముందు నిన్నటి పాఠంలో నేను మాట్లాడుతూ మీతో చెప్పాను, దేవునికి పర్టికులర్ నామం అంటూ ఏది లేదు. ఎందుకంటే నామం ఉంది అంటే నామాన్ని పెట్టిన వాడు ఒకడు ఉండాలి. కనుక నామం అంటూ లేదు, ఆయన పొజిషనే ఆయన నామం. అర్థం కలదా? ఆయన స్థితే ఆయన నామం. ఏంది ఆయన స్థితి? ఉన్నవాడు, అదే ఆయన నామం. అదే ఆయన నామం. ఎగ్జిస్టింగ్ పొజిషనే ఆయన నామం. ప్రపంచంలో దేవుడనేవాడు ఉండటమే ఆయన నామం. ఆ ఉన్నాడనేవాడు రకరకాల పదాలతో పాత నిబంధనలో పిలువబడ్డాడు. హెబ్రీవులు అయితే మనకు సమయం సరిపోక అవన్నీ నేను టచ్ చేయట్లేదు, మీకు అర్థం కాదని. చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ అర్థం కావని గ్రీకు హెబ్రూ ఎన్నో వాడతారు. అవన్నీ పదాలు టచ్ చేస్తే మీకు అర్థం కాదని
నేను అవన్నీ పక్కన పెట్టి తెలుగులో ఏమి చెప్పగలమో ఆ విషయాలను మాత్రమే మీ దగ్గరికి సాధ్యమైనంత కట్ చేసి తెస్తున్నాను. ఎప్పుడైనా సువార్థికుల మధ్య మాట్లాడితే అప్పుడు అవన్నీ విషయాలు హిబ్రూ కానీ గ్రీకు కానీ అవన్నీ కూడా ఆ తర్జుమాల్లో ఏముందో, ఇంగ్లీష్ తర్జుమాలో ఏముందో అవన్నీ కూడా చెప్పడానికి వీలవుతుంది. కానీ మీరు నా ముందు కూర్చున్న ఈ సభ అంతా కూడా సామాన్యమైన గ్రీకు హిబ్రూలు అర్థం చేసుకునేటంత స్థాయి స్థితి లేకపోయింది అనే ఉద్దేశంతో నేను కేవలం మీకు అర్థమయ్యే పరిభాషలో ఏది ఉందో అది మాత్రమే నేను మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఎప్పుడైనా మనం మరలా ఇంకా లోతుగా తెలుసుకోవాలి. ఇంకో కాంట్రవర్సీ ఉంది, తెలుసా మీకు? అది యేసుక్రీస్తు దేవుడు కాడని బల్లగుద్దుతూ ఉన్నారు. ఓకే, వారికి అబ్జెక్దో. యేసుక్రీస్తు ఆరాధికుడు కాడు అని కూడా బోధ ఉంది, తెలుసా? యేసుక్రీస్తు దేవుడు కాకపోతే ఎవరు కాదు, ఇంకా కాదు, ఆరాధికుడు కాదని కూడా బోధ ఉంది. రకరకాల వ్యవస్థలు తీసుకొచ్చారు. మరలా దాని మీద నేను మాట్లాడాలంటే ఇంకో 3 రోజులు కావాలి, కనీసం 3 మినిమం. కనుక ఇవన్నీ నేను వివరించటానికి సమయం చాలినంత లేదు. కాబట్టి సాధ్యమైనంత కట్ చేసి మీ ముందుకు కొన్ని విషయాలు మాత్రమే తెస్తున్నాను. దయచేసి అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు యెహోవా అనే నామం అక్కడ ఉంది కదా, ఏది? యెషయా 43లో. ఇప్పుడు యేసు ప్రభుని అలా వర్ణించకూడదే, అలా మాట్లాడకూడదే అని చెప్పేవారు ఉన్నారు. ఇప్పుడు అదే కీర్తనల గ్రంథంలోకి ఒకసారి మనం వెళదాం. కీర్తనల గ్రంథం ఒకసారి తీయండి. 83వ అధ్యాయం. 83వ అధ్యాయం 18వ వచనాన్ని ఒకసారి చదువుదాం. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడవని, సర్వలోకములో మహోన్నతుడవని వారెరుగుదురుగాక. ఏ నామం ధరించిన? యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే. ఓకేనా? అర్థమైందా? యెహోవా అనే నామాన్ని ధరించిన నీవు మాత్రమే. అక్కడ ఎవరిని కోట్ చేస్తూ ఉన్నదో ఏమైనా అర్థమైందా మీకు? యేసు ప్రభుని కోట్ చేస్తున్నమాట. యెహోవా అనే నామం యేసు ప్రభుకి ఎలా వర్తిస్తుంది అని కౌంటర్ క్వశ్చన్స్ వస్తాయి. యెహోవా అనే నామం యేసు ప్రభుకి ఎలా వర్తిస్తుంది అండి? యెహోవా అంటే తండ్రి కదా అంటాడు. వెంటనే నా ప్రశ్నలు 1,00,000 ప్రశ్నలు ఉన్నాయి ఇక్కడ. తండ్రి కదా అంటాడు. ఓ సంగతి తెలుసా మీకు? యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనం. ఒక్క సెకండ్, అందరూ తీలే, నేనే చదువుతున్నాను కదా, నేను చదువుతాను. మీ ఆసక్తి గొప్పదే, కొంచెం డిస్టర్బ్ అవుతుందని నేనే చదువుతున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుతున్నాను. చాలా జాగ్రత్తగా చూడండి. ఇది అందరూ నేను చెప్పగానే అందరికీ తెలుసు కదండి అనుకుంటారు అన్నమాట వినేవారు. కానీ వాస్తవంగా అక్కడ అంటున్నాడు, ఎవడును ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. నమ్మాలా వద్దా? చెప్పాలా? గ్రంథంలో రాయబడిన మాట కాదా? చెప్పాలా? అంటే నమ్మాలా వద్దా? ఇక్కడ యోహాను గారు రాసిన పుస్తకం కాదు ఇది. మరి యోహాను మాటలు నమ్మాలా? నమ్మాల్సి వస్తే ఈ వాక్యాన్ని కూడా ఏం చేయాలి? ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతున్నా. అంటే పాత నిబంధనలో మోషే దగ్గర దేవుడు మాట్లాడినట్లుగా నిర్గమకాండం 3:14 మనం చదివాం కదా. చెప్పాలి, నేను ఉన్నవాడును అనువాడననే కదా చెప్పాడు. మరి ఇప్పుడు ఇక్కడ ఈ వచనానికి అర్థం ఏంటి? ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదన్నప్పుడు మోషేతో మాట్లాడిన వాడు దేవుడని ఎలా నమ్మాలి? అర్థమవుతుందా క్వశ్చన్? ప్రశ్న అర్థమైందా? ప్రశ్న అర్థమైంది లేదా? ఇప్పుడు ఇది సరిపెట్టాలంటే మోషేతో మాట్లాడిన వాడు యెహోవా అని వాళ్ళు నమ్మాలి. ఇది వాక్యం నిజమైతే మోషేతో మాట్లాడిన వాడు కూడా
యెహోవా అయి ఉండకపోవాలి. ఎందుకంటే మరి ఈ వాక్యాన్ని ఆయనే మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు క్లారిటీ తీసుకోండి. క్రింద అన్నాడు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే పాత నిబంధనలో ఉన్న దేవుడు ఎవరో ఎవరికీ తెలియదు. ఆ తెలియని విషయాన్ని ఎవరొచ్చిన తర్వాత చెప్పారు? యేసుక్రీస్తు ప్రభు భూమి మీదకి వచ్చిన తర్వాత చెప్పాడు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, వెంటనే ఇంకో ప్రశ్న. ఆ ప్రశ్న ఏంటంటే, మీరు బాగా చేయటం మనిషి ప్రశ్నలు వేస్తున్నారేంటి అనుకుంటున్నారా? ఇదే మరి తర్కవాదంలోంచి వచ్చే విధానం. వెంటనే మరో ప్రశ్న ఏంటంటే, సరే యెహోవా అనే నామం తండ్రిది అనుకుందాం, మరి క్రొత్త నిబంధనలో యెహోవా అనే నామాన్ని చూపించండి. అర్థం కాల? ప్రశ్న అర్థమైందా లేదా? తండ్రిది యెహోవా అనే నామం కదా ఇప్పుడు వాదించేది వీళ్ళందరూ. యెహోవా అంటే ఎవరని? తండ్రి అని. ఇప్పుడు యేసు అంటే ఎవరని? కుమారుడని. అదే కదా ఇప్పుడు వాదన అంతా. ఇప్పుడు నేను అడుగుతున్నా, తండ్రి అన్న రాయబడిన ప్రతి చోట క్రొత్త నిబంధనలో ఏమని రాయాలి? యెహోవా అని ఎందుకు రాయలేదు? యెహోవా అనే పేరు ఒక్కసారి కూడా క్రొత్త నిబంధనలు ఎందుకు లేదని అడుగుతున్నా. నా ప్రశ్న అర్థమైందా లేదా? మరి యెహోవా అని నామం తండ్రిది అయితే, ఆ తండ్రిని యేసు ప్రభు సంబోధించినప్పుడల్లా యేసు ప్రభు తండ్రి తండ్రి అని చెప్పాడే తప్ప యెహోవా అనే మాట క్రొత్త నిబంధనలో రాశారా అని అడుగుతున్నా. చెప్పాలా? ఎందుకు రాయలేదు అని అడుగుతున్నా. ఎందుకు రాయలేదో తెలుసా? దానికి రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు తండ్రి తన నామాన్ని ఒకవేళ మోషే దగ్గర బయలుపాటు చేసుకుని ఉంటే, ఆ బయలుపాటు చేసుకున్న నామాన్ని యేసుప్రభు కాలరాసేయడే, తొక్కేయడే దాన్ని. మరి యేసుప్రభు తండ్రి తండ్రి అని సంబోధించాడే తప్ప ఎక్కడా యెహోవా అనే నామాన్ని ఉపయోగించినట్లుగా దాఖలాలు లేవు. ఎందుకు అలా జరిగింది అని అంటే, కీర్తనల గ్రంథము 138వ కీర్తన తీసారా? 2వ అధ్యాయము 524 పేజీ, 2వ అధ్యాయము 138వ కీర్తన 2వ వచనాన్ని చదువుతున్నాను. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారము చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. ఏమర్థమైంది? ఏమన్నా అర్థమైందా? మళ్ళీ చదవండి, నేను చదువుతున్నాను చూడండి. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు. ఇప్పుడు యెహోవా అనే నామం కంటే గొప్పది ఏదని అర్థం. మరి ఇది మాట్లాడడానికి ఎందుకో షింక్ అయిపోతున్నారు, నాకు అర్థం కావట్లా. ఎందుకు గాబరైపోతున్నారు క్రైస్తవులు, నాకు అర్థం కావట్లా. యెహోవా అంతటి వాడు, నువ్వెవరినైతే నమ్ముతున్నావో యెహోవాని, అదని ఇదని దేవుడని రకరకాలుగా నువ్వు ఎవరికైతే అప్లికేషన్ నువ్వు ఏర్పాటు చేస్తున్నావో ఆ అప్లికబుల్ పర్సనే చెబుతున్నాడు యెషయా ద్వారా. ఆయన నామం కంటే గొప్పది వాక్యమని. ఇప్పుడు దీన్ని ఎవరు కూడా బైబిల్లో వ్రాయబడిన ఒక పదాన్ని కూడా తీసేయటానికి లేదే. సున్నా కాని తీసేద్దని యేసుప్రభు చెప్పాడే, దాన్ని అంత గౌరవించమన్నాడే. మరి ఈ వచనాన్ని గౌరవించాలా వద్దా? గౌరవించాలి. గౌరవిస్తే తండ్రి తన నామాన్ని ఎందుకు హిడెన్ చేశాడు ఏమని అర్థమైందా? దేది గొప్ప చేశాడు గనక. వాక్యం అంటే ఎవరు అంటే, మరి క్రీస్తుని ఏ స్థాయిలో పెట్టడానికి ఆయన ఇష్టపడ్డాడో, తన నామం కంటే గొప్ప స్థాయిలో క్రీస్తు ప్రభుని పెట్టడానికి ఇష్టపడితే ఆయన్ని దేవుడు కాదంటాడేటి? చెప్పాలి.
ఆయన దేవుడు కాదంటాడు ఇటీ. ఆయనే చెప్పాడే నా నామం కంటే గొప్ప నామం ఆయనకు ఉందని. మరొక ప్రశ్న, ఇప్పుడు యేసు ప్రభుకి ఆ స్థాయి ఇవ్వకపోతే మత్తయి సువార్త 28 అధ్యాయము, మత్తయి సువార్త 28 అధ్యాయము 19 వచనం, 18, 19. యేసు ప్రభు తిరిగి లేచారు. నేను చదువుతా. యేసు ప్రభు తిరిగి లేచారు, మరణాన్ని గెలిచి లేచారు. లేచిన తర్వాత తన 11 మంది శిష్యులు నిలబెట్టి మాట్లాడుతున్నాడు, వారితో మాట్లాడుతున్నాడు. 11 మంది శిష్యులతో ఇంటరాక్ట్ అవుతున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఏమనంటే చివరి గడియ. యేసు ప్రభు భూలోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళటానికి చివరి గడియ. ఈ చివరి గడియలో ప్రభు మాట్లాడుతూ, అయితే యేసు వారి వద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి? ఆ మిగిలిన 11 మంది శిష్యులు, అందులో ఒకడు చనిపోయాడు కదా, ఇక 11 మంది ఉన్నారు. ఆ 11 మంది శిష్యుల దగ్గరికి వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. ఎక్కడెక్కడా? మరి ఆయనకి అధికారం లేదంటాడేంటి? మరి ఆయనకి అధికారం లేదన్న మహానుభావుడు నిత్యత్వానికి ఎలా వెళ్దాం అనుకుంటున్నాడో నాకు తెలియదు. మరి సరే, ఒకవేళ అధికారం లేదనుకున్నాం, ఎవరికి? యేసు ప్రభుకి. పరలోకంలో కూడా ఉందన్నాడు కదా, ఉన్నది అన్నాడు. కాబట్టే తండ్రి ఏం చేశాడు? తన నామం కంటే వాక్యాన్ని గొప్ప చేశాడు. వాక్యాన్ని గొప్ప చేశాడు. వాక్యాన్ని గొప్ప చేశాడు కాబట్టే ప్రపంచానికి తండ్రి అని పరిచయం చేశాడు తప్ప తన నామం చెప్పలేదు. అర్థం కదా? అంటే ఇప్పుడు ఎవరు గొప్ప అవ్వాలని? క్రీస్తు గొప్ప అవ్వాలని. తనను తాను తండ్రే తనంతట తాను. ఈవేళ కూడా లోకంగా కూడా భౌతిక పరంగా కూడా ఆలోచించేద్దాం ఒక్క మాట. భౌతికంగా కూడా నా కొడుకు ప్రసంగాన్ని మెచ్చుకున్నారు అని అనుకుంది. ఆయన బోధకుడే, నాకంటే చక్కగా బోధించగలరు. నా కొడుకు ప్రసంగాన్ని మెచ్చుకున్నారు అని అనుకుందాం. ఎవరైనా నా ముందే, బిషప్ గారు చాలా మంది నాతో చెప్తారు ఫోన్ చేసి వాక్యం అన్న తర్వాత, అయ్యా మీరు లేకపోయినా పర్వాలేదు చక్కగా బోధించాడు అబ్బాయి. నేను కుళ్ళిపోవాలా, ఫీల్ అయిపోవాలా, ఏమైపోవాలా? అమ్మా ఆనందపడతారా? అంత ఆనందం అవుతుందా? అది మనసు నోడికి కలిగే భావం కదా. వీరు మా అల్లుడు గారు, వీరు కూడా చక్కగా బోధించగలరు. నాతోటే చాలా మంది చెప్పారు చక్కగా మీకంటే బాగా మాట్లాడతారు అని. ఇప్పుడు నేనేమైపోవాలా? ఆయన నా కొడుకు కాబట్టి ఓ ఫీలింగ్. మరి ఇప్పుడు అల్లుడైతే ఇప్పుడు చెప్పండి మరి. కొడుకు వేరు, అల్లుడు వేరు కదమ్మా, కదా? రైట్. ఇప్పుడు నా బిడ్డను అందరూ పొగుడుతుంటే తండ్రిగా నాకెంత ఆనందం. మరి ఏళ్ళేటండి దేవుడు కాదని యేసు ప్రభుని కించపరిచి కిందకు తొక్కేస్తుంటే తండ్రికి కోపం రాదా అని అడుగుతున్నా. ఆయన ఇచ్చిన అధికారం నువ్వెవడరా నాయన తీసేయటానికి? తండ్రి ఇచ్చిన అధికారం నువ్వెవరో తీసేయటానికి? అమ్మా ఓకే, వెరీ గుడ్. ఎంత తండ్రి కొడుకులు ఇద్దరు బాగానే ఉన్నారు, పైన మంచి మాట ఉన్నారు. వాళ్ళిద్దరు బాగానే ఉన్నారు, తండ్రి కొడుకులు ఇద్దరు బాగానే ఉన్నారు, పక్క పక్కన కూర్చున్నారు. మళ్ళీ ఎక్కడ? వాళ్ళిద్దరు నోటెట్టుకుని ఏ కొడుకు సత్తున్నారు. అసలు సమస్య వాళ్ళిద్దరికీ లేదు. ఎందుకంటే ఆయనేమో ఈయనకి అధికారం ఇచ్చాడు, ఈయనేమో ఆయన దగ్గరికి లోపడుతున్నాడు. వాళ్ళిద్దరు చక్కటి రిలేషన్ ఉంది. పేతృపత్రిక తీయండి, వాళ్ళిద్దరు ఎంత గొప్పగా ఉన్నారు. చాలా చక్కటి భావం అక్కడ కనబడుతూ ఉంది. తీసారా? చెప్తున్నా. మొదటి పేతృపత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. ఎవరో ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడట? పరలోకమునకు వెళ్ళి. ఇంకెక్కడ నాతో చిన్న ప్రశ్న ఒకటి ఉందండి, డైరెక్ట్గా అడుగుతున్నా. పరలోకంలో ఉంటే, జాగ్రత్తగా
ఎవరైనా ఒక క్యారెక్టర్ అసలు పరలోకములో ఉండాలంటే రెండు విషయాల్లో వారు ఉండాలి. అంటే రెండు వ్యక్తిత్వాల్లో వారు ఉండాలి. ఆ రెండు వ్యక్తిత్వాలు ఏంటంటే, మీకు తెలిసిన ఆన్సర్ చెప్పండి. పరలోకంలో ఎవరెవరు ఉంటారు అసలు జనరల్? వెరీ గుడ్. ఎవరు? దేవదూతలు పరలోకంలో ఉన్నారు. ఒప్పుకుందామా? చెప్పాలా? ఓకే. ఇంకెవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఒప్పుకోవాలి కదా? అంటే ఇప్పుడు పరలోకం దేవుడిది, అక్కడ ఉండటానికి నివసించే దేవదూతలు, అంతేనా? దేవుడైన అయి ఉండాలి, దేవదూతలైన అయి ఉండాలి. ఇప్పుడు యేసుప్రభు దేవదూత మాట్లాడాలి కదా? మరి ఇప్పుడు ఏ స్థానంలో అక్కడికి వెళ్ళాడు? మరి వీడెవడండి కాదంటానక? నా మాట అర్థమైందా? ఇప్పుడు యేసుప్రభు దేవదూత కాదు కదా, మరి ఇప్పుడు దేవుడు కాకపోతే అక్కడికి ఎలా వెళ్తాడు? అక్కడికి వెళ్ళాడా లేదా? మరి మనుషుడు ఎవడు కాదనడానికి? అంటే ఇంత సింపుల్ లాజిక్ కూడా అర్థం కావట్లా. మళ్ళీ ఏమంటున్నాడు? యేసుప్రభు దేవుడు కాడు. మరి దేవుడు కాకపోతే ఎక్కడికి వెళ్ళాడు ఈయన? మనుషుడికి వెళ్ళే అధికారం ఇప్పుడు ఏమైనా ఉందా? తీర్పు తర్వాత ఎవరికి ఎంట్రన్స్? మనుషుడికి. తీర్పు తర్వాత అది కూడా ఆయన భాగ్యం, ఆయన కృప. పిలిస్తే వెళ్ళాలి, లేకపోతే పోవాలి, అంతేనా మన మన జీవితం? మరి ఇప్పుడు వెళ్ళాడు అని అంటే ఈ రెండిట్లో ఎవరో ఒకరు ఉండాలి. ఏ రెండిట్లో? దేవదూతకైనా ప్రవేశం ఉంది, దేవునికైనా ప్రవేశం ఉంది. ఇప్పుడు యేసుప్రభు అక్కడికి వెళ్ళాడా లేదా? వెళ్ళాడా? ఏమిటి ఈ రెండిట్లో ఎవరో చెప్పండి మీరు. అయి ఉండాలి, లేదా దేవదూత. దేవదూత అంటే ఒప్పుకుంటారు వీళ్ళు. మరి దేవదూత కాదంటారు, మరి ఇంకెవరో? మరి దేవుడు కాకపోతే ఎలా వెళతాడు? ఈ సింపుల్ లాజిక్ ఎందుకు మిస్ అవుతుంది వీళ్ళు అంటే, సైతాను ఎంత గొప్పగా డ్రామాటిక్ గా ఆడుకుంటుందో చూడండి. అర్థమైందా? అర్థమైందా? కిందగా చూడండి, అక్కడే చూడండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అక్కడ అధికారులు ఉన్నారు. ఆ అధికారులు ఎవరో అంటాడు మళ్ళీ ఇంకొక ఆయన. ఆ అధికారులు ఎవరు అంటాడు ఇంకో పాఠం. మరి మీరు వింటానంటే తెల్లవారులు చెప్తే అక్కడ అధికారులు ఉన్నారు కదా అంటాడు. ఈయన అధికార అంటే అధికారుల్లో ఒకడా? ఎవరు? యేసు ప్రభు. అధికారుల మీద కూడా అధికారం ఉంది, అవునా? అంటే ఈయన అధికారి కూడా కాదు కదా, చెప్పాలి. అంటే అధికారానికి అధికారనే కదా, మించిన వాడనే కదా. ఆ మించిన వాడు ఏ స్థానంలో ఉన్నవాడై ఉంటాడు? దేవుని స్థానంలో ఉన్నవాడై ఉంటాడు. ఒప్పుకోవాలి. కింద చూద్దాం. శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఇప్పుడు నేను ఇంకో ప్రశ్న అడుగుతున్నా. అసలు దేవుడు అంటే ఇప్పుడు ఎవరైనా వీళ్ళందరి దృష్టిలో ఇక్కడ యెహోవా అని. ఇప్పుడు నిజమే, యెహోవా దేవుడు. ఆయన కుడి పార్శ్వాన కూర్చుండబెట్టుకోవటానికి అధికారం ఉండాలి అంటే ఆ ఈక్వల్ పర్సనాలిటీ అయ్యుంటేనే కదా అక్కడ అధికారం కూర్చుంటాడు. మాట్లాడరా? ఒక మనుషుని తీసుకెళ్లి కూర్చోబెట్టిన స్థాయి ఉండదు కదా, చెప్పాలా? ఎప్పుడైనా చూసారా? ముఖ్యమంత్రి గారు కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉంటారు, టీవీలో వస్తూ ఉంటుంది. ఆయన ఒక్కడికి ఒక ప్రత్యేకమైన సీట్ ఉంటుంది. ఎవరికి? ఆ ప్రక్కన ఉప ముఖ్యమంత్రికి, అంతేనా? కనీసం ఐఏఎస్లకి సిఎస్లకు కూడా అక్కడ ఉండదు. ముఖ్య కార్యదర్శి ఒక ఆయన ఉంటాడు, ఈ పక్కన ఇంకొక ఆయన ఉంటాడు. ఇంచుమించు ఆయన కేడర్కి సమానమైన వాళ్ళు మాత్రమే ఉంటారు. ఇక మిగిలిన కేటగిరీ అంతా ఎక్కడో 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 కూర్చుంటారు. ఆ కోవలో ఇప్పుడు ఇంకెవరిని కూర్చోబెట్టరు కదా. ఇది భూలోకంలో కూడా రివాజే కదా. అలాంటప్పుడు సృష్టికర్త దేవుడు తన కుడి పార్శ్వాన కూర్చోబెట్టుకున్నాడయ్యా అని అంటే ఎవరిని కూర్చోబెట్టుకుంటాడని అర్థం. మరి అప్పుడు సమానమైతే యేసు ప్రభు కూడా ఏ స్థాయికి చెందిన వాడికి ఉండాలని అర్థం? దేవుని స్థాయి అని అందరూ గుర్తించారు.
చివరికి ఈవెన్ దెయ్యాలు కూడా గుర్తించింది ఎవరినే? యేసు ప్రభు. యేసు ప్రభుని ప్రభువా అని పిలిచిని, లార్డ్ అని పిలిచిని ఏవి అవైనా గుర్తించిని. ఎందుకంటే వాడికి దైవత్వం లేదని మొదటి రోజే చెప్పుకున్నా. దైవత్వం లేని దైవత్వం ఎక్కడుందో గుర్తించిని. దైవత్వం ఉన్నవాడికి దైవత్వం లేదంట ఈ దెయ్యాలు. మరి ఏమనాలో నాకు తెలియట్లేదు. అసలు ఈ పాయింట్, ఈ కాంట్రావర్సీ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎలా పుట్టింది? చాలా దారుణం. ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఓకే, ఇంతవరకు అర్థమైందా? ఇప్పుడు యోహాను గారు మార్గం సిద్ధపరిచింది ఎవరికని? యేసు ప్రభుకే. అక్కడ ఏమని సంబోధించాడు ప్రవక్త? యెహోవా అని సంబోధించాడు. యెహోవా అంటే ద లార్డ్ అని అర్థం. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? మరొక మాట అక్కడే చూద్దాం. అదే యెషయా గ్రంథంలోంచి ఇంకొక మాటను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. అదే యెషయాలోంచి మరొక మాటను మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. తీసారా? యెషయా గ్రంథము ఇంకొక మాట, చాలా ముఖ్యమైన విషయాన్ని. దానికంటే ముందు ప్రవక్తల వచనాల్లోనే డైరెక్ట్గా సూటిగా కీర్తనల గ్రంథంలోకి వెళదాం. కీర్తనల గ్రంథం 45 అధ్యాయంలోనికి వెళదాం. కీర్తనల గ్రంథం 45 అధ్యాయం. తీసారా? 45 అధ్యాయం 8వ వచనంలోనికి వెళ్ళిపోదు. 6 నుంచి చదువుదాం, 5 నుంచి చదువుదాం. నీ బాణములు వాడిగలవి, ప్రజలు నీ చేత కూలుదురు. నీ బాణములు రాజు శత్రువుల గుండెలో చొచ్చెను. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచును, నీ రాజదండము న్యాయార్థమైన దండము అనే ఒక ప్రవచనం అక్కడ ఉంది. ఇది కీర్తనకారుడు రాశారు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుచునని, నీ రాజదండము న్యాయార్థమైన దండమని, నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావని ఎవరో ఆయనతో అంటున్నట్లుగా ఉంది. అవునా? ఎవరో దేవా అని సంబోధించి ఆయనతో అంటున్నట్లుగా ఉంది. ఇంకా క్రిందకి వెళితే, కావున నీ దేవుడు, అక్కడ గమనించాలి మీరు. ఇక్కడ మీకు అర్థమైపోవాలి. కావున నీ దేవుడు, క్షమించాలి, కావున దేవుడు నీ దేవుడే అన్నాడు అక్కడ. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ఏమైనా అర్థమైందా వచనం? అమ్మా, ఎవరితో మాట్లాడుతున్నాడు ఏమైనా అర్థమైందా? తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడితో మాట్లాడుతున్నట్టుగా అర్థం వస్తుంది. ఇప్పుడు తండ్రి అయిన దేవుడు కుమారుని ఏమని సంబోధించాడు? మళ్ళీ అక్కడ చూడండి, 6వ వచనం మొదటి మాట, దేవా. అదేనండి, దేవా అన్నాడంటే తండ్రి ఎవరిని పిలుస్తున్నాడు? కుమారుని ఏమని సంబోధించాడు? దేవా అంటే దైవత్వం ఉందనా లేదనా? ఎవరికే? యేసుక్రీస్తు ప్రభుకి దైవత్వం ఉందని ఆయన ఒప్పుకుంటున్నాడు, తండ్రి అయిన దేవుడు. హెబ్రీలకు రాయబడిన పత్రిక, దీని సమాధానం హెబ్రీ పత్రికలో దొరుకుద్ది. హెబ్రీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము 'ఏనైనా రావట్లేదా? వాక్యం రికార్డ్ అవట్లేదా? ఒక్క నిమిషం. హెబ్రీలకు రాయబడిన పత్రిక 1వ అధ్యాయము చాలా జాగ్రత్తగా చూడండి. 7వ వచనం చదువుదాం. ఇక్కడ తన దూతలను వాయువులుగాను, అంటే దూతలకు, దేవునికి దూతలు ఉన్నారు కదా, దూతలకు ఏ పొజిషన్ ఇచ్చాడు చెబుతున్నాడు ఇక్కడ. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ చెబుతూ దేవదూతలకి సృష్టికర్త ఏ పొజిషన్ ఇచ్చాడో చెబుతున్నాడు. దూతలను వాయువులుగాను, తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేసుకునేవాడు.
అని తన దూతలను గూర్చి చెప్పుచున్నాడు గాని తన కుమారుడు గూర్చి అయితే క్లారిటీ. ఇప్పుడు కీర్తనకారుడు వ్రాసిన మాట ఎవరిని ఉద్దేశించి ఇక్కడ చాలా క్లియర్గా చెప్పేస్తున్నాడు. ఓకేనా? తన కుమారుని గూర్చి అయితే దేవా నీ సింహాసనము నిరంతరము నిలుచునే చెప్పాడట. ఓకేనా? అంటే ఇప్పుడు తండ్రి ఎవరిని దేవా అని సంబోధించాడు? కుమారుని తండ్రే దేవుడు అంటే నువ్వు నేను ఏందయ్యా బాబు దేవుడు కాదంటానికి? మనుషులు ఎవరో దేవుడు కాదంటానికి. ఇంకొక మాట, అసలు క్రీస్తు దేవుడు కాడన్నాడయ్యా అంటే ఆయన నమ్ముకోవటమే వృధా. అంతే కదా? ఆయన నమ్ముకోవటమే వృధా. ఎవరినే? క్రీస్తు ప్రభుని. ఇంకో మాట, అసలు ప్రపంచానికి క్రీస్తు ప్రభువుని పరిచయం చేయటానికి క్రీస్తు సువార్తనే మోసుకెళ్ళమన్నాడు, తండ్రి సువార్తను కాదు. మోసుకెళ్ళమన్నది ఎవరి సువార్తను? క్రీస్తు సువార్తనే. మరి క్రీస్తు సువార్తను మోసుకెళ్ళమన్నాడు, తండ్రి సువార్త కాదు. క్రీస్తు సువార్తను మోసుకెళ్తే క్రీస్తు తండ్రి గురించి చెప్పుకున్నాడు. మనం మోసుకు వెళ్ళాల్సింది క్రీస్తు సువార్త. ఎందుకు అనంటే క్రీస్తుకి దేవుడు ఆ ఆధిక్యత ఇచ్చాడు. ఇది ఇక్కడ చెబుతున్నాడు. తండ్రి దేవా అని పిలిచాడు ఎవరినే అంటే ఇప్పుడు ఎవరితో ఈక్వల్ పొజిషన్ ఉందని ఒప్పుకోవాలా వద్దా? మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం మళ్ళీ చదువుతున్నాను. అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి, ఎవరో శిష్యులు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి. ఎవరికే? తండ్రికి. వెరీ గుడ్. తండ్రికే శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి. ఇప్పుడు నాకు అర్థం కాదంటే యేసుప్రభు దేవుడు కాబట్టి ఆయనకి నామానికి అధికారం పొంది బాప్తిసం పొందే అధికారం ఎక్కడదే? అర్థం? యేసు ప్రభు నామానికి బాప్తిసం పొందటానికి అధికారం కలిగిన నామం ఎక్కడదంటున్నాను ఆయనకి. అంటే ఇప్పుడు తండ్రితో ఆయన ఏమై ఉన్నాడు? ఈక్వల్ హోదా. అందుకనే తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి. ఒకటే నామం, గుర్తుపెట్టుకోవాలి. అక్కడ నామములలోనికి వెళ్ళా. ఓకేనా? ముగ్గురికి ఏముందని? ఒకటే, ఎలోహిం. దట్ ఈస్ కాల్డ్ ఎలోహిం. ఎలా అనేది కాదు, రాత్రి చెప్పాను నేను. ఎలా అంటే సింగులర్ వర్డ్. ఎలోహిం అనే మాట బహువచనం. మీకు ఇంకో సంగతి తెలుసా? బైబిల్ అంతటలో ఎలా అనే మాట, దాన్నే అల్లాహ్ అన్నారుదే. ఎలా అనే మాట హీబ్రూలో ఎలాహ్ అనే మాట అంటే సింగులర్. ఎలా అంటే సింగులర్, ఎలోహిం అంటే ప్లోరల్, అంటే బహువచనం. ఆదికాండం 1:1 ఎలోహిం అనే మాట వాడబడింది, ఎలాహ్ అనే మాట వాడబడలా. మొత్తం ఎంటైర్ బైబిల్ స్టడీ చేస్తే ఎంటైర్ బైబిల్లో ఎలాహ్ అనే, వింటున్నారా? ఎలాహ్ అనే ఏకవచన సంబోధన దగ్గర 57 సార్లు మాత్రమే వాడబడింది. ఏది? ఎలాహ్ అనే మాట ఏకవచన సంబోధన బైబిల్లో 57 సార్లు మాత్రమే వాడబడింది. ఎలోహిం అనే సంబోధన, ఎలోహిం అంటే బహువచన సంబోధన 2600కి పైచిలకు వాడబడింది ఆదిమ హీబ్రూలో. అర్థమైందా? ఎన్నిసార్లు? 2600 పైచిలకు ఎలోహిం అనే మాట వాడబడింది. ఎలాహ్ అని కొంతమంది ప్రవక్తలు వాడిన పదం ఏకవచన సంబోధన 57 సార్లు మాత్రమే. అంటే సింగిల్గా మాట్లాడాల్సి అనుకున్నప్పుడు
కొంతమంది ప్రవక్తలు ఆ సంబోధన చేశారు. కానీ 2600కి పైచిలుకు సార్లు ఎలోహిం అనే మాట వాడబడింది. ఎలోహిం అనే పదములో దైవత్వం, సంపూర్ణత ఉంది. అందులో మనం మొదటగానే చూసాం. ఇప్పటివరకు రికార్డ్ అయింది. రికార్డ్ చేసే నెట్ కాకుండా రికార్డ్ చేసే అమలారా వింటున్నారా? చాలా ఒక్కబోతగా ఉంది, అయినా కూడా మీ ఆసక్తి గొప్పదే. మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను. మనం ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఎప్పటి వరకు ఏమైనా అర్థమైందా? 2700 ఇంచుమించు 2600 పైచిలుకు సమయం ఎలోహిం అని వాడబడింది అంటే దేవుడు ఏమని పిలుచుకోవటానికి ఇష్టపడుతున్నాడని అర్థం. ఏకవచనంతో పిలువబడ్డానికి ఇష్టపడుతున్నాడా? బహువచనంతో పిలువబడ్డానికి ఇష్టపడుతున్నాడా? ఆ బహువచనంలో ఎవరు ఉండాలనేది మనందరికీ ప్రస్ఫుటంగా స్పష్టం. ఈ ముగ్గురే. ఏ ముగ్గురు? మత్తయి సువార్తలో వ్రాయబడిన ఈ ముగ్గురే, తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిస్మం అన్నాడు. ఈ ముగ్గురే ఆ దైవత్వంలో ఉన్నారని అర్థం. ఇది ఒప్పుకోలేకపోతున్న ప్రపంచం. ఈ ముగ్గురే దైవత్వంలో ఉన్నాడని అర్థం. అలా అని త్రియాక దేవుడు అనే పదం బైబిల్ ఎక్కడ వాడబడలేదు. త్రియాక దేవుడు అనే పదం బైబిల్ ఎక్కడ వాడబడలేదు. వాడబడింది మనం వాడడానికి లేదు. కానీ 3 పర్సనాలిటీస్ ఉన్నాయి. ముగ్గురు ఒకే దేవుడిగా పిలువబడ్డారు. అందుకనే తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అన్నాడు తప్ప నామములలోనికి అనలేదు. అంటే ఈ ముగ్గురికి ఉన్న నామం ఒకటే. దట్ ఈస్ గాడ్. దట్ ఈస్ గాడ్. దేవుడు, అది వారి నామం. దేవుడు. మరి మనుషులకి ఎందుకు దేవుడు అని పేరు పెట్టలేదు? మనుషులు దేవుడు కాదు గనక, వారు దేవుడు గనక. ఇంకొక పదం ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, దేవుడు అని సంబోధించే వ్యక్తిత్వం ఏదైతే ఉందో అది ఈ సృష్టి నిర్మాణములో వారు పాలిభాగస్తులై ఉండాలి. అర్థం కలదా? దేవుడు అని సంబోధించాలి అంటే ఆ పదం వారు సృష్టి నిర్మాణములో పాలిభాగస్తులై ఉండాలి. పాలిభాగస్తులు కాకుండా వారు దేవుడు అనే పదానికి అర్హులు కారు. ఇప్పుడు సృష్టి నిర్మాణములో తండ్రి ఉన్నాడా లేడా? ఉన్నాడు. ఏకంగా మనం అందరం ఆమోదంగా ఒప్పుకునే మాట. ఇక యేసు ప్రభు ఉన్నాడా లేదా అన్నది డౌట్. మరి ఉంటే ఆయన దేవుడై ఉంటాడు. క్రీస్తుకు సంబంధం లేదంటున్నారు ఇప్పుడు వాదనలో. సృష్టి క్రమంలో క్రీస్తుకు సంబంధం లేదు అని వాదించే బోధలు ఉన్నాయి. ఇప్పుడు క్రీస్తుకు సంబంధం ఉందా లేదా? హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం తీసారా? 1వ అధ్యాయంలో ఒక మాటను మనం చూద్దాం. అది 8వ వచనాన్ని మనం చదవబోతున్నాం. 10వ వచనం అక్కడికి వెళ్ళిపోదాం. చూడండి. నీవు నీతిని ప్రేమించితివి, 9వ వచనం. దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోడి వారి కంటే. ఇదే వచ్చిందని మనం కీర్తన గ్రంథంలో చదివాం. గుర్తొచ్చిందండి? కీర్తన గ్రంథంలో చదివాం. నీ దేవుడు నీ తోడి వారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను.
మరియు ప్రభువా అని తండ్రే పిలిచాడు. ఎవరినే? యేసు ప్రభుని. ప్రభువా, నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి. ఎవరో అంటే ఇప్పుడు సృష్టి క్రమంలో, సృష్టి క్రియేషన్లో ఎవరున్నారని అర్థం? యేసు ప్రభు ఉన్నారని ఎవరు ఒప్పుకుంటున్నారు? తండ్రి ఒప్పుకుంటుంటే ఈయన కాదంటాడు ఏంటండి? మరి ఏం చెప్పాలా? తండ్రి ఒప్పుకున్నాడు నువ్వు ఉన్నావయ్యా అని. ఉన్నాడా లేడా? ఆకాశములు కూడా నీ చేతి పనులే. చూసుకోండి అక్కడ, ఆకాశములు కూడా నీ చేతి పనులే అని తండ్రే సంబోధించారు. యేసు ప్రభు సృష్టి క్రమంలో ఉన్నారని. యోహాను సువార్త 1:3 ఈ మాట చూడుదాం. యోహాను సువార్త 1:3 కలిగి ఉన్నది ఏదియు. ఇక్కడ ఆయన అనే పదం ఎవరికి వర్తిస్తుంది? ఎందుకంటే యోహాను 1:1 సంబంధం అది. కాబట్టి యోహాను 1:1 వాక్యం ఉందన్నాం కదా. వాక్యం ఎవరు? యేసుప్రభు. అయితే ఇప్పుడు 3వ ఏమంటున్నాడు? కలిగి ఉన్నది ఏదియు నీవు లేకుండా. అంటే ఇప్పుడు సృష్టి క్రమంలో ఎవరున్నారని అర్థం? యేసు ప్రభు ఉన్నాడని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు సృష్టి క్రమంలో ప్రభు ఉన్నాడంటే, క్రియేటర్ విధానంలో ఆయన ఉన్నాడంటే, క్రియేషన్ చేయటానికి ఆయనకు అర్హత ఉంది అంటే మరి ఆయన ఎవరై ఉండాలి? దేవుడు కాకపోతే మనుషుడు ఎలా క్రియేట్ చేయగలడు? సరే, ఇవంతా ఒక ఎత్తు. మీకు చూపించాను కదా, ప్రవక్తల లేఖనాలు, ప్రవక్తల భావాలు మీకు చూపించాను. ఇప్పుడు యేసు ప్రభు శిష్యుడు కొన్ని మాటలు మాట్లాడారు. యోహాను సువార్త 20 యోహాను సువార్త 20 తీసారా? 28వ చదువుతాం. యోహాను సువార్త 20:28 నేను చదువుతున్నాను చూడు. అందుకు తోమా అంటే ఎవరమ్మా? వ్రేలు పెట్టి చూస్తేనే కానీ నమ్మనన్నాడే ఆయన. అందుకు తోమా ఆయనతో, నా ప్రభు ఎవరితో? యేసుప్రభు. అప్పటికి యేసుప్రభు తిరిగి లేచాడు. తిరిగి లేచిన ప్రభుతో ఏమంటున్నాడైనా? నా ప్రభువా అనే మొదట మాట వాడాడు, నా దేవా అని రెండో మాట వాడాడు. ఎవరు? మరి దేవా అనే పదం వాడాడంటే ఏమై ఉండాలి? మరి ఇప్పుడు నేను అడుగుతున్నా ఇంకో కోణంలో, మన వారికి అర్థమైనట్టుగా బైబిలు తోమా గారికి అర్థం కాలేదు కదా. మరి ఇప్పుడు ఏమనాలా? అర్థమైందా మీకు? ఇప్పుడు తోమా గారు దేవా అన్నాడంటే తోమా కూడా రాంగ్ డైరెక్షన్ లో ఉన్నట్టే కదా. ఇందాక ఒక ఆయన అన్నాడట, ఈ యేసుప్రభు దేవుడు కాదనే ఒక వ్యక్తి అన్నారట, యేసుప్రభు దేవుడు అని చెప్పేవాడికి ఇప్పుడు అర్థం కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది అంటే ఆ స్థాయికి వెళ్ళిపోయారు. యేసుప్రభు దేవుడు అనేవాడికి ఇప్పుడు అర్థం కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత. నేను అదే మాట్లాడినాను, యేసుప్రభు దేవుడు కాదనేవాడికి ఎక్కడ అర్థం కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఎందుకు అర్థం కాదు? మనకేమన్నా వారి మీద ద్వేషమా? కానీ బోధ, అబద్ధ బోధ ఎంత స్పీడ్గా డెవలప్ అవుతుంది అనడానికి ఈ 5-6 సంవత్సరాలు చాలు. ఇప్పుడు అర్థమైంది బాగా. ఈ అబద్ధ బోధ వచ్చి 5 సంవత్సరాలు ఉద్దేశించు. ఈ 5 సంవత్సరాల్లో క్రీస్తు సంఘాలు ఏం చేస్తుందో తెలుసా? షేక్ చేస్తుంది. క్రీస్తు సంఘాలు కాదు, యూట్యూబ్ మొత్తాన్ని, సోషల్ మీడియా, క్రిస్టియన్ సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేస్తుంది. అబద్ధ బోధకు అంత ప్రమాదం, అంత డెప్త్, అంత కాన్ఫిడెన్స్ ఉంది. సత్యబోధ చెప్పడానికి భయపడాల్సి వస్తుంది. ఇప్పుడు తోమా గారికి అర్థమైన బడి మహాజ్ఞానం కదా. ఇప్పుడు తోమా గారు దేవా అని సంబోధించాడు కదా. అంటే ఇప్పుడు తోమా కూడా వీరి దృష్టిలో తప్పుడు మనిషినే కదా. అర్థం అలా మీకు ఎవరి దృష్టిలో?
అబ్బా, మరి దేవుడు యేసుప్రభు దేవుడు కాదనే వారి దృష్టిలో ఇప్పుడు తోమాకు కూడా జ్ఞానం తెలియదనే కదా అర్థం. లోకాసు వార్త 20 అధ్యాయం 44 వచ్చింది. ఈ మాట చూడండి, 20 అధ్యాయము 44 వచ్చింది. దావీదు ఆయనను, ఎవరు? దావీదు గారు. ఎవరి గురించి? యేసు ప్రభు గురించి. దావీదు ఆయనను ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఎలాగూ అతని కుమారుడగునని చెప్పాను. ఇప్పుడు ప్రభు అని చెబితే కుమారుడు వెళ్ళండి, మళ్ళీ దావీదికి యేసు ప్రభు కుమారుడు అయ్యాడు. మీకు అర్థమైందో లేదో? దావీదు కుమారుడు కదా మరి యేసు ప్రభు. మరి యేసు ప్రభు దావీదు గారికి ఏమయ్యాడు? మరి దావీదు యేసు ప్రభుని ఏమని సంబోధించాడు? మరి ప్రభువా అని సంబోధించినప్పుడు, మలాడాన్ని సంబోధించినప్పుడు ఆ దావీదుకి ఈయన కొడుకు ఎలా అవుతాడని పరిశుద్ధాత్మ అడుగుతున్నారు ఇక్కడ. అర్థమైందా లేదా? మరి దావీదు కడుపునే కదా పుట్టాడు. ఎవరో? యేసు. మరి దావీదు కడుపున పుడితే దావీదు కడుపున పుట్టినవాడు ఆయనకు కుమారుడు ఎలా అవుతాడు? ప్రభు అయిన వాడు అనే ఒక ప్రశ్న అక్కడ. ఇదే ప్రశ్న తండ్రి విషయంలో కూడా అడుగుదాం. దేవుని కుమారుడు ఎలా అవుతాడు? ఎవరో? యేసు ప్రభు. కుమారుడు అంటే ఇవాళ జన్మించాడు, పుట్టాడు, బిగాటన్ సన్. ఎంత బోధ హడావుడి చేస్తుందో యూట్యూబ్లు. యేసు ప్రభుకి జన్ముందే అనేది. అసలు దాని అర్థం యేసు ప్రభు అనే ఒక క్యారెక్టర్ ఉందని తండ్రి ఆయన గురించిన చెప్పిన పదమే ఆయన జన్మించాడు అనే పదానికి అర్థం. దేవుడికి జన్మ ఎలా ఉంటుంది? అర్థం కాల. దైవానికి జన్మ ఉంటుందా? ఉండదు. జనించిన వాడు దేవుడు అవుతాడా? అవడు. జన్మ ఎలా ఉంది? అదే ఇస్లామీయుల ప్రశ్న. ఇస్లామీయులు యేసుప్రభుని దేవుడు కాదనడానికి ప్రధానమైన ప్రశ్న అదే. యేసుప్రభు జన్మిస్తే దేవుడు ఎట్లా అవుతాడు అని. జన్మ తీసుకున్నవాడు దేవుడు ఎట్లా అవుతాడు అని. యేసుప్రభు జన్మించాడు అనే పదం ఇక్కడ వ్రాయబడినటువంటి బిగాటన్స్ అనే మాట, ఆ పదం ఆలోచన ఏంది, అర్థం ఏంది అని అంటే, దాన్ని యేసుక్రీస్తు యొక్క ఉనికి ఒకటి ఉందని తండ్రి అయిన దేవుడు చెప్పిన కాలమే నీవు నా కుమారుడవు అని చెప్పిన కాలం. అంతే తప్ప ఆయనకు ఒక కొడుకున్నాడని చెప్పటం కాదు. ఎవరికి? తండ్రికి. అర్థమైందా? కొంచెం డెప్త్ రీచ్ అవటానికి ప్రయత్నం చేయండి. బట్ వీళ్ళిద్దరు ఎవరు? సమాన హోదా కలిగిన వారు. ఫిలిప్పీ పత్రిక ప్రకారం గుర్తొచ్చిందా? దేవునితో సమానముగా ఉండుట. కానీ ఈ ఉనికి ఒకటి ఉందని తండ్రి అయిన దేవుడు చెప్పిన కాలమే ఈయన నా కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాననే పదం గాని, దేవుని కుమారుడుగా ఈయన్ని లోకానికి పరిచయం చేసిన పదం గాని, ఇదంతా ఏంది అంటే ఆయన ఉనికిని దేవుడు చెప్పిన సందర్భం. అంతే తప్ప దైవానికి ఒక కుమారుడు పుట్టాడని కాదు అక్కడ అర్థం. దైవానికి కుమారుడనే వ్యక్తి ఒక పుట్టిన జన్మించిన వ్యక్తి అయితే లేడు. ఇంకొక మాట ముందు గుర్తుపెట్టుకోవాలి. యేసు ప్రభు కాలం సృష్టికి ముందు కూడా ఉన్నాడు ఆయన. ఉన్నాడా లేడా? నమ్ముతారా లేదా? అందుకనే ఆది అనాది అనే పదాలు నిన్న వాడాను. ఇప్పుడు యేసు ప్రభు అనాదిలో కూడా ఉన్నాడు. అనాదిలో కూడా ఉన్నాడు ఆయన. తిమోతి పత్రిక తీసారా? 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనం. మన క్రియలను బట్టి కాక
తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమునని క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది అన్నాడు. ఒక్క నిమిషం. ఎప్పుడు అనుగ్రహింపబడిందట? ఎవరి యందు అంటే ఇప్పుడు అనాదిలో ఎవరు ఉన్నారని అర్థం? మాట్లాడాలి. మరి యేసుక్రీస్తు ప్రభు అనాదిలోనే ఉన్నాడు అంటే దేనికి ముందున్నట్టు? సృష్టికి ముందున్నవాడు కుమారుడు ఎట్ట అవుతాడు? అవుతుందా లేదా? ఆ ఉనికి, ఈయన నాలో ఉన్నాడురా అని ఉనికిని చెప్పటమే కుమారత్వాన్ని ప్రసాదించటం. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుకి. మరొకటే, ఆ ఉనికిలో ఈయనకి అధికారం ఇస్తున్నానని, రాజరికం ఇస్తున్నానని, రాజ్య పరిపాలన ఇస్తున్నానని చెప్పటమే కుమారత్వం ప్రదర్శించటం. ఆయనకి అధికారం ఆనాడే కట్టబెట్టాడు, ఈనాడు కాదు. చాలా మంది అనుకుంటున్నారు సిలువు వేసిన తర్వాత తిరిగి లేచిన తర్వాత అనుకుంటున్నారు చాలా మంది. కాదు, యేసుక్రీస్తు ప్రభుకి అనాదిలోనే అధికారం కట్టబెట్టాడు. ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఈవేళ కట్టబెట్టిన అధికారం కాదు అది. అందుకనే దావీదు ప్రభువా అని పిలిచాడు. అప్పటికే ఎవరని అర్థం? దావీదు ప్రభువా అని పిలిచాడు ఎవరినే? యేసు ప్రభుని. అప్పటికే ప్రభు ఎవరని అర్థం? రాజు. ప్రభు అంటే ఎవరు అంటే అప్పటికే ఎవరని అర్థం? రాజు. అందుకనే సమస్త యుగములలో రాజు అయ్యుండి, తిమోతి పత్రిక, ప్రభు అయ్యుండి, తెలుసా? సమస్త యుగాలలో ఏమై ఉన్నాడట? మొదటి తిమోతి పత్రిక 1:17 సకల యుగములలో రాజు. యేసు ప్రభు ఎప్పుడు? సకల యుగములలో రాజయ్యుండి, అక్షయుడును అదృశ్యుడును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు. ఎప్పటి నుంచి రాజు ఈయన? సకల యుగాల్లో. ఈవేళ కాదు, ఈవేళ కాదు. అందుకనే అనాదిలోనే యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఉనికి వేళ ప్రారంభమైందని చెప్పడానికి ఎవడు సరిపోడు. అందుకనే ఎలోహిం అనే పదం ఆదికాండం 1:1 ఉంది. బహువచన సాంప్రదాయం 1 వచనంలోనే ఉంది. అందుకనే ఎలోహిం అనే మాటలో అక్కడ యెహోవా అనే పదం చేర్చలేకపోయారు. అర్థమవలా? ఆదికాండం 1:1 ఇప్పటికీ యెహోవా అనే పదం ఉందా? లేదు. ఎలోహిం అనే మాటే ఉంది. తెలుగులో ఏమనుంది? దేవుడు అని ఉంది. కానీ అక్కడ హిబ్రూలో వాడబడిన పదం ఏది? ఎలోహిం. ఎలోహిం అని అంటే బహువచనం. బహువచన సాంప్రదాయమే. అందులో ఈ ముగ్గురు ఉన్నారు. ముగ్గురుని కలిపి దేవుడు అని సంబోధించింది బైబిల్. అది వాస్తవ బోధ. అది వాస్తవ బోధ. అయితే యేసు వస్తేనే కానీ తండ్రి ఎవరో మనకి తెలియలేదు, బయలుపరచబడలేదు. అదే కదా ఇందాక మన యోహాను సువార్తలో చదివాం. అందుకనే యేసు ప్రభు వచ్చాడు. తన తండ్రి ఎవరో లోకానికి చెప్పటానికే బయలుపాటు చేయటానికి వచ్చాడు. ఆయన్ని మనకి తండ్రిని చేశాడు. వాస్తవంగా ఆయన ఎవరికి తండ్రి? యెహోవా తండ్రి అయిన దేవుడు ఎవరికి తండ్రి? యేసుక్రీస్తుకే తండ్రి. మనకు కూడా ఏం చేశాడు? తండ్రి అనే పదాన్ని మనకు ఆపాదించాడు ఆయన. నా తండ్రి మీ తండ్రి అని సంబోధించాడు. కాబట్టి మనకి తండ్రిని చేశాడు. మనకి కూడా ఆయన తండ్రిగా ఉన్నాడు అని చెప్పటానికి యేసు ప్రభు వచ్చి మనకు ఆ విషయాలను బయలుపాటు చేశాడు. ఈ విషయాన్ని గమనించాలి. అందుకని మనకు బయలుపాటు చేయటానికే ఆయన భూమి సంబంధమైన జన్మం తీసుకుని భూ సంబంధమైన మనిషిగా, దాసుడుగా, రిక్తుడుగా భూమి మీదకి వచ్చాడని చదివాం మనం. తాను తగ్గించుకుని, లేకపోతే ఆయన హోదా తగ్గించుకోవాల్సిన అవసరం ఆయనకి ఏ కోశాన లేదు. ఇంకొక మాటను మనం చదవటానికి ప్రయత్నం చేద్దాం. కొన్ని సంగతులు ఇప్పుడు తోమా గారు అన్నదే వాస్తవమా కదా? వాస్తవం, ఒప్పుకుని తీరాల్సిందే. మరొక మాట మనం చదువుదాం. సరే, ఇకపోతే అపోస్తులు ఏమన్నారు? యేసు ప్రభు అపోస్తులు బోధించిన బోధనా విధానం ఏది? సరే, ఇప్పుడు ప్రవక్తల గురించి చదివాం.
శిష్యుడి గురించి చదివాం. అపోస్తలులు ఏమన్నారో చదువుతున్నాం. అపోస్తలుల బోధ ఏ విధంగా ఉంది? రోమీలకు రాయబడిన పత్రిక 9వ అధ్యాయం, రోమా పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. రోమా పత్రిక 9:5, పితరులు వీరివారు. ఈ మాటలు చాలా జాగ్రత్తగా వినాలండి, చాలా గమ్మున అర్థం కావు. పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు. ఎవరిలో? ఒక్క నిమిషం, ఇజ్రాయేలీల గురించి మాట్లాడుతున్నాడు అక్కడ పౌలు. ఇజ్రాయేలీలకి ఆపాదిస్తున్నాడు. పితరులు అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వీరివారు. ఎవరు వారు? ఇశ్రాయేలీల వారు. అర్థం అలా. మళ్ళీ రండి, మీ మనసు అక్కడ పెట్టాలి. నేను కొంచెం పైనుంచి చదివేద్దాం, బాగా అర్థం అవుద్ది. నాకు బహు దుఃఖమును, 1వ వచనం, నా హృదయములో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు. ఎవరా సహోదరులు? ఇజ్రాయేలీలు. పౌలు గారు ఏ జాతి వాడు? ఇజ్రాయేలీయుడు, బెన్యామీను గోత్రికుడు. మరి ఎవరి కొరకు అక్కడ మాట్లాడుతున్నాడు? దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనై ఉండ గోరుదును. వీరు ఇజ్రాయేలీలు. అదిగో క్లియర్గా అక్కడ, వీరు ఇజ్రాయేలీలు. దత్తపుత్రత్వము, మహిమయు, నిబంధనలను, ధర్మశాస్త్ర ప్రధాన ఆచారాదులను, వాగ్దానములను వీరివి. ఎవరివి? ఇజ్రాయేలీలు. పితరులు వీరివారు. పితరులు ఎవరికి సంబంధం? మనకు, అన్యులకి సంబంధం లేదు కదా. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ఎవరికి పితరులు? ఇజ్రాయేలీలకి. అది చెబుతున్నాడు, పితరులు వీరివారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టిను. ఎవరిలో? ఇజ్రాయేలీలు. ఈయన అంటే అక్కడ ఎవరికి ఆపాదించాలా? కానీ కొంతమంది మహానుభావులు అక్కడ కామం ఉంది, గమనించారా అని అడుగుతున్నారట. ఎక్కడెక్కడ పితరులు వీరివారు అన్నక్కడట కామ ఉంది, గమనించారా? ఆ కామ తర్వాత తండ్రి గురించి మాట్లాడుతున్నాడు తప్ప క్రీస్తు గురించి కాదు. నాకేం అర్థం అవుతుందంటే, ఇంకెక్కడ చూసినా వాళ్ళకి తండ్రి తప్ప ఇంకేం కనబట్ల. మీరు ఎప్పుడైనా 7th డే వారితో వాదించారా? నేను వాదించాను, ఎందుకంటే వాళ్ళతో డిబేట్లు చేస్తున్నాను. వాళ్ళ నేచర్ ఎలాగుంటుందంటే, వాళ్ళకి విశ్రాంతి దినం కదా ప్రాముఖ్యమైంది. అందుకని క్రొత్త నిబంధనలో కూడా చాలా చోట్ల విశ్రాంతి అనే పదాలు కనబడతాయి. ఆ పదం అదిగో విశ్రాంతి అని. ఏ పదం కనబడితే అదిగో విశ్రాంతి అని. అక్కడ విశ్రాంతి అనే పదం కనబడితే విశ్రాంతి అనమాటాడు. అసలు అక్కడ రాసిన అర్థం వేరు, దాని పదార్థం వేరు, ఆలోచన వేరు. విశ్రాంతిలో ప్రవేశించరు అని ఒక మాట ఉంటుంది హెబ్రీ పత్రికలో. వారు నా విశ్రాంతిలో అదిగో విశ్రాంతి అనగా ఆశ్రయించినోడు విశ్రాంతిలోకి వెళ్ళడం చెప్పేస్తాడు అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళ వాదం నేను విన్నవాడు. అట్లాగా ఇక ఎక్కడైనా దేవుడు అని పదం కనబడితే దేవుడు తండ్రిదే, ఇక ఎవరికి సంబంధం లేదు, కుమారుడికి సంబంధం లేదు అనే నేచర్లోకి కొంతమందిని తీసుకెళ్ళిపోయింది సాతాను. ఇప్పుడు మీకు అక్కడ అర్థమైతే, కామా పెట్టినంత మాత్రాన, ఫుల్ స్టాప్ పెట్టినంత మాత్రాన అక్కడ మొత్తం విడగొట్టేసాడని కాదు అర్థం. ఓసారి చదువుదాం మరలా. సరే ఒక మాట మీకు ఇంకా అర్థం కావటం కోసం నేను ఒక మాట చదివేస్తున్నాను. 3వ వచనం, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నదే. ఫుల్ స్టాప్ ఉందా? ఫుల్ స్టాప్ ఉందా? ఏం చేద్దాం అక్కడ? మళ్ళీ దాన్ని ఎవరికైనా కలిపేద్దామా? ఏమో అలా కలిపేస్తున్నారు ఇప్పుడు ఈ మధ్య. ఫుల్ స్టాప్ ఉంటే ఇంకొకటి కలిపేస్తున్నారు, కామ ఉంటే ఒకటి కలిపేస్తున్నారు. అంటే కామ ఉంటే మంద కాదట ఎవరిదో, ఫుల్ స్టాప్ ఉంటుంటే ఆ పక్కూరుడిది, మంద కాదు. ఇంకా ఈవేళ బోధ అలా ఉంది. అంటే వాళ్ళు అనుకున్న దానికి సరిపెట్టడానికి
ఆ? మీరు ఎప్పుడైనా ఏదైనా, అంటే నేను జోక్గా చెప్పట్లే, జనరల్గా మాట్లాడుతున్నా, మనుషుల యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయని. మీరు ఎప్పుడైనా వెళ్ళి ఏదైనా మార్కెట్లో ఏదైనా వస్తువు కొనడానికి లోపలికి వెళ్ళి ఏవేవో చూస్తూ ఉంటాం మనం. అక్కడ అన్నీ ఉంటాయి కదండి. ఆ అన్ని ఉన్న చోటకి మీరు ఎప్పుడైనా చూడండి, సైకాలజీ చెప్తున్నా, వెళ్ళి అక్కడ ఏదో ఒకటి కనపడిన చోట మనం ఆగుతాం. అలాగా ఆ కొట్టైన వచ్చి ఏమంటాడు, సూపర్ అండి, నెంబర్ 1 అండి, ఏది నువ్వేం చూసావు అది. మళ్ళీ కసేపు పెట్ట తిరిగి ఇలా తిరిగి ఇంకో దాని దగ్గరికి వెళ్తాం, దీని మీద ఇది ఇంకా టాప్ అండి అంటాడు. ఎప్పుడైనా విన్నారా? అప్పుడు మనకి ఏమర్థం అవ్వాలి, ఇందులో ఏది టాపు? అన్ని అదే చెప్పాడు. దట్ ఈస్ ద నేచర్. ఏమన్నా అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు బైబిల్ చదువుతున్నప్పుడు ఏమైపోతుందంటే వీళ్ళ దృష్టి అంతా దేవుడు తండ్రి అక్కడికి వెళ్తుంది తప్ప ఇంక ఏది కనబట్టలేదు బైబిల్. ఒక్కసారి మీరు గమనించండి. ఫుల్ స్టాప్ ఉంటే ఒకటని ఇదని అదని అక్కడ లేదు. అక్కడ లేని అర్థాలు తెస్తున్నారు దాన్ని సరిపెట్టడానికి. ఇప్పుడు అదే చెప్పాను, ఇది రైట్ అండ్ సూపర్ అండ్ అన్నవాడు పక్కదాన్ని అనకూడదు కదా. మాట్లాడరా? మళ్ళీ మళ్ళీ నువ్వు ఎట్టి తిరిగావనికి ఏమంటాడా? మరి ఇక్కడ ఇది ఎలాగా ఉంది అంటే ఈ వీళ్ళ ఉద్దేశాలు సరిపెట్టుకోవటానికి ఇందులో ఏమున్నా తీసేస్తున్నారు, ఇందులో ఏమైనా కలిపేస్తున్నారు. వాళ్ళకి ఏదైతే ఉందో మైండ్లో అది సరిపెట్టాలి. ఏందయ్యా ఇది? ఏంటిది? ఇప్పుడు కామ ఉంటే ఇంకో బాధనా, ఇంకో బోధన. అక్కడ ఎవరి గురించి రాశాడు క్లియర్గా? ఇశ్రాయేల్ గురించి మాట్లాడాడు. ఇశ్రాయేల్ తర్వాత పితరుల గురించి మాట్లాడాడు, అవునా? పితరుల తర్వాత క్రీస్తు గురించి మాట్లాడాడు. శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టాడు అన్నాడు. ఈయన అంటే మళ్ళీ వెంటనే ఎవరు వస్తారు అక్కడ? మరలా ఆ పుట్టెను అన్న చోట ఫుల్ స్టాప్ ఉంది. ఈయన అని చెప్పి అసలు పై నుంచి ఎవరి గురించి మాట్లాడుతుంటూ వస్తున్నాడు? క్రీస్తుని గురించి, ఇజ్రాయేలీల గురించి, పితరుల గురించి. ఆ మాట్లాడేటటువంటి సందర్భాల్లో ఈయనని సంబోధించాడంటే క్రీస్తు వీరిలో పుట్టాడని చెప్పి ఈయన అన్నాడు అంటే క్రీస్తు కాకపోతే మరి ఎవరికి వర్తిస్తుంది అది? ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఎంత క్లియర్గా బైబిల్లో ఉంటే ఎవరి గురించి కాదంటున్నాడు? అది ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా గురించి అంటున్నాడు. ఈ తెంగర వారికి అర్థమైందో లేదో, అసలు ఇశ్రాయేలీల గురించిన దేవుడు ఎవరో యేసు ప్రభు తెనకని తెలియలా. ఇంతకు ముందు చెప్పాను, వచనం చూపించాను. అసలు వాళ్ళకి అసలు క్లారిటీ లేదు. పాత నిబంధనలో క్లారిటీ లేదు. దేవదూతలు కూడా ఏమనుకున్నారు? వాళ్ళు దేవుడైనా సంబోధించుకున్నారు. గుర్తుందా లేదా? దేవదూతలు చూసి కూడా ఏమయ్యారు? దేవుడు అనుకున్నారు. అంటే ఎవరిని చూసినా వాళ్ళు ఏమనుకున్నారు? భ్రమపడ్డారు. కానాడు ఎవరో దేవుణ్ణి చూడలేదు, చూసే అవకాశం లేదని క్రొత్త నిబంధన క్లియర్గా చెప్పింది. ఎవరో దేవుణ్ణి చూడలేదు. తిమోతి పత్రిక 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. అక్కడ ఏం రాయబడిందో చూడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. ఎవరైనా దేవుని గురించి మాట్లాడుతూ అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఏమన్నా అర్థమైందా? ఆదాము దగ్గర నుంచి చూడలేదనే కదా రాస్తా మాట్లాడాలి. ఇప్పుడు బైబిల్ వచ్చిన నమ్మాలా వద్దా? నమ్మాల్సి వస్తే తండ్రి ఎవరికి కనబడా లేదు. ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, తండ్రి సృష్టిని సృష్టించిన తర్వాత విశ్రాంతిలోకి వెళ్ళిననే మాట రాయబడింది. ఉందా? విశ్రమించాను అంటే తండ్రి ఏమయ్యారు? విశ్రాంతిలో ఉండిపోయారు. ఆయన వెళ్ళిపోయారు, ఆయన పని అయిపోయింది, ఆయనకి ఏం లేదు, ఎవరితో ఇంటరాక్ట్ అవ్వాలా. ఆయన ఎవరికి దర్శనం ఇవ్వలేదు, ఎవరితో మాట్లాడలేదు. ఇంకో సంగతి చెప్తున్నాను, మన మహానుభావులు లోకంలో కొంతమంది దైవ బోధకులు రాత్రే చూశాను, నిన్నే చూశాను చెప్పుకుంటున్నారు. విన్నారా లేదా? మీరు విన్నారా? ఒకళ్ళిద్దరు చెప్తున్నారు, అందరూ చెప్పట్లేదులేండి. రాత్రే కనపడ్డాడు దేవుడు అంటున్నారు. ఇప్పుడు నాకు అర్థం కాలేదు, ఇన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నా నాకు ఎప్పుడు కనపడలేదు.
నేను చాలాసార్లు చూద్దాం అనుకుంటున్నాను, కానీ కనబడలేదు. బైబిల్లో ఒక మాట ఉంది, నువ్వు చూస్తే చస్తావని ఉంది. నేను చచ్చిపోవటం ఇష్టం లేక నాకు కనబడదేవా అని అంటలా. ఎందుకంటే చూసినోడు చచ్చిపోతాడని ఉంది బైబిల్లో. ఉందా లేదా? లేకపోతే వచ్చిన చూపిస్తాను. మరి రాత్రి కనపడ్డాడని చెప్పినోడు బతికున్నాడంటే మరి ఏమో నాకు అర్థం కాలేదు. మరి వాడు చూసింది ఎవరినో నాకు తెలియలేదు. అమ్మా సరే, ఇకపోతే మరి చూసింది ఎవరినైనా కానివ్వండి, కానీ దేవుడు ఎవరికి కానీ. ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా, రాత్రి చూసేసినోడు, నిన్న చూసినోడు, మొన్న చూసినోడు ఇక పరలోకి వెళ్ళి ఏం చూస్తాడు? అర్థం? అసలు మనం అందరం పరలోకి వెళ్ళింది దేనికి? మరి ఎక్కడే చూసేస్తున్నాడు రోజుని? అక్కడికి వెళ్ళి చూసేది ఏముంటుంది? కొత్తగా ఏముండదు కదా. రోజు ఎక్కడ చూస్తే అక్కడికి చూసేదే ఉంది. అని మరి నాకు చాలా మంది చెప్పారు, రాత్రి నాకు కనపడ్డాడని. నిజంగా కనపడు ఏమో నాకు తెలియదు. కనబడతాడు. ఎలా? ఇలా. ఎలా? అది ఎందు వాక్యముడు, వాక్యము దేవుని వాక్యము. ఇప్పుడు మనం ఆయన్నే చూస్తాం. ఎవరినే? ఇది కనబడటం. అందుకనే వాక్యానికి ఆయన నామం కంటే మించిన అధికారాన్ని ఇచ్చింది. ఓకేనా? ఇది సరైన రూట్లో దేవుణ్ణి దేవుని చూసే మార్గం. కల్లోనో దర్శనాల్లోనో ఆ కాలం అయిపోయింది, పితరుల కాలం. ఇప్పుడు అలా కనబడేవాడు, అలా కనబడతానని ఎక్కడ చెప్పలే. అపోస్తుల వరకు జరిగింది, ఇంకా తర్వాత లేదు. ఇప్పుడు మనం చూడాల్సి వస్తే వాక్య రూపం. సరే, ఇప్పుడు నా బోధ అది కాదు. ఇప్పుడు ఎవరు పాత నిబంధనలో చూడలేదనే కదా మనం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎవరు వస్తేనే కానీ దేవుడు ఎవరో తెలియలేదు. యేసుప్రభు వచ్చాడు, దేవుడు ఎవరో బహిర్గతం చేశాడు. ఇప్పుడు ఈయన్ని అపోస్తులు ఏమని బోధించారు? సర్వాధికారి అయిన దేవుడు. ఎవరిని? యేసుప్రభుని. నమ్మాలా వద్దా? ఇప్పుడు లేఖనం అలా చెబుతున్నా నమ్మని మనుషులకి మనం ఏమైనా చెప్పగలవా? చెప్పాలి. మనం చెప్పలేము. నమ్మితే నమ్ముతారు, లేకపోతే లేదు. కానీ క్లియర్గా దేవుని గ్రంథం అయితే చెప్పింది. ఓకే, మరొక మాట మనం చూద్దాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. తీతు పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. అనగా మహాదేవుడును మన రక్షకుడునైనా. అంటే ఇప్పుడు యేసుప్రభు ఎవరైనా అర్థం? మనం ఏమైనా రాసామా? మరి రాసిన మాటలను తప్పు పట్టడానికి మనుషులు ఎవరో? మహాదేవుడని గ్రంథంలో అపోస్తులుడైన పౌలు రాశారు, 2 పర్యాయాలు రాశారు. మనం ఇందాక చదివాం రోమాపత్రికలో. ఇక్కడ మహాదేవుడు అనే పదం ఆయనకు వాడారు. అంటే ఎందుకు మహాదేవుడని వాడాల్సి వచ్చిందో తెలుసు? ఎందుకు మహాదేవుడని యేసుప్రభుకి వాడవలసి వచ్చింది అంటే, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. ఏలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. ఏమర్థమైంది? మళ్ళీ చెప్పాలి. దేవత్వము యొక్క అంటే ఏంటది? కంప్లీట్నెస్. అది ఎక్కడ బైబిల్లో గాడ్ హెడ్ అనే పదం వాడబడింది తర్జుమాలో, ఇంగ్లీష్ తర్జుమాలో. ఏ పదం? గాడ్ హెడ్. గాడ్ హెడ్ అనే మాటకి అర్థం ఏమిటి అని అంటే, చాలా గ్రీకు తర్జుమాలో గాడ్ హెడ్ అనే మాట వాడబడింది. ఇంకా ఎక్కడ వాడబడలే. గాడ్ హెడ్ అనే మాట వాడబడింది, కానీ బైబిల్లో ఇక్కడ గాడ్ హెడ్ అనే మాట వాడబడినప్పుడు అక్కడ వాడబడిన పదం ఏంటి అని అంటే, దేవుని ఆ ఫుల్నెస్ ఆఫ్ గాడ్ అని థియోటస్ అనే పదం వాడబడింది. మీరు కావాలంటే గూగుల్లో అడగొచ్చు, మీకు అర్థమవుతుంది. THEOTES,
థియోటస్ అనే పదం వాడబడింది. ఈ THEOTES అనేది ఫుల్ డైటీ అని, ఫుల్ డైటీ, గాడ్ హెడ్, ఈ రెండు పదాలు వాడబడింది. ఫుల్ డైటీ ఇది ఎక్కడుందని చెప్పాం? శరీరముగా. ఎవరికి శరీరముగా? క్రీస్తు శరీరముగా. దేవత్వము మొత్తము క్రీస్తు శరీరములో ఉందని ఆ 2:9 మనం ఆ వచనం చదివాం. ఇదే గాడ్ హెడ్ అనే పదం 3 పర్యాయాలు బైబిల్లో వాడబడింది. ఈ 3 పర్యాయాల్లో మరొక చోట ఏమని వాడబడింది అంటే, అది అపోస్తుల కార్యాలు 17:29 కూడా గాడ్ హెడ్ అనే పదం వాడబడింది. అదొకసారి చదువుదా. అపోస్తుల కార్యాలు 17:29. కాబట్టి మనము ఏమని, అక్కడ ఏమన్నాడో తెలుసా? గాడ్ హెడ్ అనే పదం వాడబడినా అక్కడ గ్రీకులో వాడిన పదం ఏంటంటే థియాన్, THEION, థియాన్ అనే మాట వాడబడింది. అంటే దాని అర్థం ఏంటంటే డివైన్ నేచర్ అనే ఆ పదానికి అర్థం అంటే దేవ స్వభావం కలిగిన పిల్లలో అనే మాట వాడబడిందట. దేవ స్వభావం కలిగిన పిల్లలో అనే మాట వాడబడ్డానికి అక్కడ థియాన్ అనే మాట గ్రీకులో వాడబడింది. అదే మాట గాడ్ హెడ్ అనే రోమిలకు రాయబడిన పత్రిక 1:20 కూడా వాడబడింది. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును అనే పదం, దేవత్వమును అనే పదం వాడబడుతూ జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన, అక్కడ గ్రీకులో ఏం మాట వాడాడంటే థియోటస్ అనే మాట వాడాడు. కానీ అక్కడ స్పెల్లింగ్ చిన్న ఒక పదం ఉందండి, THEIOTES. బాగా వినండి, 3 పదాలు, థియాన్, థియోటస్. ఈ 3 పదాలు కూడా ఈక్వల్ గానే ఉంటాయి. కానీ ఈ థియోటస్ అనే పదంలో THEIOTES దీన్ని ఏమన్నాడంటే డివైన్ క్వాలిటీ అనే మాట వాడాడు. అంటే అర్థం ఏంటంటే సృష్టికి దేవునికి ఉన్నటువంటి క్వాలిటీ ఉందట. అందుకనే సృష్టిని చూస్తే దేవుని లక్షణాలు ఏంటో తెలుస్తాయని చెప్పాడు రోమపత్రికలో. పాయింట్ అర్థమైంది అక్కడ. అంత మాత్రాన సృష్టి దేవుడు కాడు, అది అక్కడ అర్థం. అంత మాత్రాన సృష్టి దేవుడు కాడు. అలాగే మనం దేవుని కుమారులు అని చెప్పాడు అపోస్తుల కార్యాలు 28 17:29. అంత మాత్రాన మనం దేవుళ్ళం కాదు, ఎందుకంటే దైవ స్వభావం కలిగిన వారు. అందుకనే థియోస్ అనే మాట అక్కడ గ్రీకులో వాడబడింది. అంటే తెలుగు తర్జుమాలోకి వచ్చినడికి ఆ పదాలు సరి అయిన అర్థవంతమైనటువంటి భావాలను ఇవ్వలేకపోయినాయి. ఇది గ్రీకులో ఆ పదాలకు అర్థవంతమైనటువంటి స్పెల్లింగ్ ఏదైతే ఉందో, అక్షరాలు కలయిక, అక్షరాలను బట్టి దాని అర్థం వేరువేరుగా ఉంది. ఓకేనా, అర్థమైందా? దైవ స్వభావం కలిగిన పిల్లలం మనం అని చెప్పడానికి అక్కడ గాడ్ హెడ్ అనే మాట వాడాడు. ఎక్కడ? అపోస్తుల కార్యాలు 17:29. ఇక్కడ సృష్టి కూడా దైవ లక్షణాలను కలిగి ఉంది అనే మాట చెప్పడానికి రోమపత్రికలో గాడ్ హెడ్ అనే పదం వాడాడు. కానీ అక్కడ గ్రీకులో వాడిన పదం ఏదంటే థియోటస్. ఆ పదానికి అర్థం ఏంటంటే డివైన్ క్వాలిటీ, అంటే దైవ లక్షణాలు బైబిల్ అంటే సృష్టిలో ఉన్నాయి, కానీ దేవుడు కాదు, సృష్టి దేవుడు కాదు. కానీ ఈ థియోటస్ అనే మాట ఏదైతే ఉందో, అంటే THEOTES, ఈ థియోటస్ అనే మాట ఏదైతే ఉందో అది కొలస్సీ పత్రిక 2:9 మాత్రమే వాడబడింది. గాడ్ హెడ్ అనే మాటే, కానీ గ్రీకులో ఈ పదం కొలస్సీ 2:9 మాత్రమే వాడబడింది. అలా వాడబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే ఫుల్లీ డైటీ అని చెప్తాను. అంటే ఇప్పుడు దేవత్వం అనే పదానికి, దేవుడనే పదానికి పూర్తి అర్థం చెప్పాల్సి వస్తే క్రీస్తు శరీరంలో కనబడుతుంది అన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆది కాండము 1:1 ఉన్న ఎలోహిము ఈవేళ ఎక్కడున్నాడని అర్థమో తెలుసా? క్రీస్తు శరీరములో ఉన్నాడని. ఇంకొక మాట చెప్తున్నాను,
ఆ వేళ సృష్టికి ముందు ఎలోహిం ఉన్నారు. బాగా అర్థం చేసుకోండి. ఆ ఎలోహిము సృష్టిని నిర్మించారు. ఎలోహిం అంటే బహువచనం, ముగ్గురు అక్కడ ఉన్నారు. ఆ ముగ్గురు సృష్టిని సృష్టించారు. ఇప్పుడు సంఘాన్ని కూడా ఈ ముగ్గురే సృష్టించారు. అర్థం అవలా? అందుకనే సంఘానికి మరొక పేరుంది, నూతన సృష్టి. అబ్బా, గుర్తుకు రావాలి వెంటనే. సంఘానికి పేరు, మరొక పేరేది నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించను, సమస్తమును. ఇది నూతన సృష్టి. ఏది? సంఘం. అంటే ఇప్పుడు సంఘాన్ని కూడా ఎవరు సృష్టించారు? మాట్లాడాలి. ఎలోహిమే. ఆ వేళ సృష్టిని సృష్టించింది ఎవరు? ఇక్కడ సంఘాన్ని సృష్టించింది ఎవరు? ఎలోహిం. అందుకని గాడ్ హెడ్ అనే పదం కొలస్సీ పత్రిక 2:9 వాడబడి దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత సంఘముగా క్రీస్తునందు వస్తుంది. ఇప్పుడు నేను అడుగుతున్నా, సంఘములో దేవత్వం ఉంది కదా. సంఘము కొలస్సీ 1:18 ప్రకారం ఎవరి శరీరము? చదవండి. సంఘమును శరీరమునకు ఆయన శిరస్సు అంటే ఎవరు? అంటే ఇప్పుడు యేసు ప్రభు సంఘానికి శిరస్సు అయి ఉన్నాడయ్య అంటే దేవత్వమే ఆయన దేహములో ఉంటే మరి యేసు దేవుడు కాడా? మాట్లాడరండి. మరి మనుషులకి ఎలాగ అర్థమవుతుందా? ఏమర్థమవుతుంది? యేసుని దేవుడు కాడు అని అంటే ఏమైనా ప్రమాదమా అనే క్వశ్చన్ ఉంది. ఏమైనా ప్రమాదమా యేసుని దేవుడు కాడు అని అంటే? చెప్పనా? నన్ను అంగీకరించువాడు నా తండ్రిని అంగీకరించుచున్నాడు. నన్ను ఎందరు అంగీకరింతురో వారందరినీ అన్నాడా? ఇప్పుడు యేసుని అంగీకరించకపోతే తండ్రిని అంగీకరించట్లేదు. యేసుని ఏమని అంగీకరించాలా? దేవుడనే. ఇప్పుడు మరి దేవుని కుమారుడని కదండి నమ్మారు అపోస్తులు. దేవుడని నమ్మలేదు కదా. దేవుని కుమారుడని కదా నమ్మారు అపోస్తులు. సరే, ఇప్పుడు దేవుని కుమారుడని నమ్మినందుకు పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కట్టతానన్నాడు. ఓకే కదా, మంచిదే కదా, అది విశ్వాసమే కదా, కరెక్టే కాదని అన్నాం. మరి దేవుని కుమారుడిని నమ్మితేనే కదా విశ్వాసం, విశ్వాస జీవితం. అలాంటప్పుడు పౌలు గారు మళ్ళా రోమపత్రికలో మహాదేవుడు మహాగణుడు అని రాయకూడదు కదా. అర్థం అవలే? పౌలు గారు రోమపత్రిక 9:5 మహాదేవుడు అనే పదం వాడకూడదు కదా. ఎవరికి? యేసుక్రీస్తు ప్రభుకి. ఎందుకంటే విశ్వాసం ఎలా నమ్మాలని? దేవుని కుమారుడు నమ్మాలని. మరి పౌలు ఎందుకు రాశాడు మహాదేవుడని? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలి. బాప్తిస్మం పొందక ముందు నువ్వు దేవుని కుమారుడిని నమ్మాలి. బాప్తిస్మం పొందిన తర్వాత యేసు దేవుడనే నమ్మాలి, లేకపోతే నీ చిత్తం లేదు. అర్థం కాల? బాప్తిస్మం పొందక మునుపు నువ్వు ఎవరిని నమ్మాలి? యేసు దేవుని కుమారుడు. బాప్తిస్మం పొందావు, దేవుని కుమారుడిని విశ్వసించి బాప్తిస్మం పొందావు. ఇప్పుడు ఎవరిలోకి వచ్చావు? సంఘంలోకి చేర్చబడ్డావు. సంఘంలో ఏముంది ఇప్పుడు? అయ్యో, దేవత్వం మొత్తం అక్కడే ఉంది. ఎవరు శరీరంగా? అప్పుడు మరి క్రీస్తుని ఏమని నమ్మాలి నువ్వు? నమ్మనంటే కుదరదని చెప్పే పరిశుద్ధాత్మ దేవుడు రామపత్రికలోను తీతు పత్రికలోను ఆ విధంగా రాయించాడు. అర్థమైందా? బాప్తిసం పొందక ముందు నీ విశ్వాసం దేవుని కుమారుడే. బాప్తిసం పొందిన తర్వాత నీ విశ్వాసం క్రీస్తు దేవుడని. మరి క్రీస్తు దేవుడైతే ఒక్కడే దేవుడు కదండి. మరి ఇప్పుడు క్రీస్తు దేవుడయ్యి, పరిశుద్ధాత్ముడు దేవుడయ్యి, తండ్రి దేవుడైతే ముగ్గురు దేవుళ్ళు అయ్యారు కదా. అర్థమవలా? ఈ లాజిక్లో కొట్టుకు చావలేక, ఆన్సర్లు కనిపెట్టలేక ఒక బోధ ఏమొచ్చిందంటే తండ్రే క్రీస్తు, క్రీస్తే ప్రభువు, ఆ పరిశుద్ధాత్మ ఆయనే అని తేల్చారు కొంతమంది. ఎందుకంటే దీనికి ఆన్సర్ ఈజీగా అన్నమాట, ఈజీ, గొడవలేనిపోయారు. తండ్రే యేసు ప్రభు, యేసు ప్రభువే పరిశుద్ధ. సింపుల్ అమ్మా, ఏం లేదు. తండ్రి అయినా ఒక్క దెబ్బతోటి పోయింది. ఇప్పుడు ఇంకా కొత్త బోధ ఏంటంటే ఇస్లాం వారు యేసు ప్రభు దేవుడు అంటే నమ్మమంటున్నారని.
మరి అది ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. వాళ్ళకి ఆన్సర్ చేయలేక అసలు యేసు దేవుడే కాదంటే వాళ్ళ గొడవ వదిలిపోద్ది అనుకున్నారు వీళ్ళు. యేసు దేవుడే కాదండి, తండ్రే దేవుడు. ఇప్పుడు ఇస్లాం వారు ఏమంటున్నారు తెలుసా? అలాంటి బాధ చేసే వాళ్ళు ఏమంటారు తెలుసా? మీరు ఎప్పుడైనా చూసారో లేదో? శబాష్ అండి, సూపర్ మీరు. నేను విన్నా. ఇస్లాం వారు వీరిని మెచ్చుకుంటా, ప్రభు మెచ్చుకోకపోయినా పర్లేదు. ఎందుకంటే ఇస్లాం వారు మెచ్చుకోవాలి ఎవరిని? ఈ మహానుభావులు. ప్రభు మెచ్చుకోకపోయినా గొడవ లేదు. ఇస్లాం వారు మాత్రం సూపర్ అండి. యేసు దేవుడు కాదు కదా, రైట్, దేవుడు కాదండి, మేము అది చెప్తాం. ఎందుకంటే ఆయనకు ఒకడే దేవుడు, అల్లా, అంతే. చెప్పాను కదా, ఏకవచనం. కానీ మొత్తం ఎంటైర్ బైబిల్లో దైవత్వం బహువచనంతో పిలవబడి, బహువచనంతో పిలవబడి. ఆ బహువచనంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ మొత్తం ముగ్గురు కలిసి పనిచేశారు. అందుకనే ఏదైతే ఎలోహిం అనే మాట ఉందో, ముగ్గురు పని చేశారనే మాట, క్రియేషన్, సృష్టించారు, సృష్టిని తయారు చేశారనే పదంలో వెర్బ్ అయితే ఒకటే వాడారు. క్రియ ఒకటే, క్రియారూపం ఏకవచనం వాడారు, నామవాచకం బహువచనం వాడారు. అర్థం కాలేదా? మన పోలిక చొప్పున నరులను, మన స్వరూపం నరులను చేయుదము అనే చోట ఏకవచన అంటే బహువచనం నామవాచకం వాడి, క్రియ అది దైవానికి ఒక్కడికే చెల్లింది. ఇంకెవ్వరూ అలా ఆ గ్రామటికల్ గా ఆ సిచ్యుయేషన్ రాదు ప్రపంచం. ఇంగ్లీషులో వీఆర్ అంటాం, వీఈజ్ అంటావా? అర్థం కలదా? సింపుల్ గా వి ఆర్. ఆర్ అనేది ఏంటి? బహువచనం. వీఆర్ ఎప్పుడు రాసిన ఇంగ్లీష్లో ఎలా రాయాలి? వీఆర్ అని రాయాలి. వీఈజ్ అని రాస్తే మాస్టర్ మార్కులు ఎత్తడా? కానీ పరలోకంలో మార్కులు ఇవ్వాలి. పాయింట్ అర్థమైంది అక్కడ? వీఈజ్ క్రియేటెడ్ అనే మాట ఉంది ఇక్కడ బైబిల్. ఎందుకంటే ఆ మహానుభావుడికి ఒక్కడికే, ఆ సృష్టికర్తకు ఒక్కడికే ఆ పదం చెల్లింది. ఎందుకంటే ముగ్గురు ఒకే నామాన్న ఉండటాన్ని బట్టి, ఒకే పోలికల్లో ఉండడాన్ని బట్టి. అర్థమైందా లేదా? ఎందుకంటే దేవుడు ఏ స్వరూపి? ఆత్మ. మరి పరిశుద్ధాత్ముడు అంటే మరి మూడు, పరిశుద్ధాత్మ కూడా ఏ స్వరూపంలో ఉన్నట్టు? దేవుని స్వరూపంలో ఉన్నాడు. క్రీస్తు ఏ స్వరూపి? ఆత్మస్వరూపే, భౌతికంగా వచ్చిన వాడు కాదు. యేసుప్రభు ఆత్మస్వరూపే. కాబట్టి ప్రభు కూడా ఏ స్వరూపంలో ఉన్నాడు? తండ్రి అయిన దేవుని స్వరూపంలో. దేవుడే స్వరూపి, ఆత్మస్వరూపి. మరి ముగ్గురు ఏ స్వరూపం? ఆత్మస్వరూపం. ఇంకొక మాట చివరిగా చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తున్నా. లేకపోతే ముగ్గురు దేవుళ్ళ ఒకే దేవుడా? సరే, నేనంటన్నా ప్రతి వ్యక్తికి కుటుంబం ఉంటుంది భూమి మీద. కుటుంబాలు లేని వ్యక్తులు కూడా ఉంటారు, ఓకే, మనకు అనవసరం. కానీ ప్రతి జాతికి కుటుంబం ఉంది, ప్రతి వ్యక్తికి కుటుంబం. ప్రతి జంతువుకి కుటుంబం అంటే దాని వంశాంకురాలు ఉన్నాయా లేవా? ఉంటాయి. ప్రతి జాతి తమ తమ పిల్లల్ని కంటది. ప్రతి జాతి జంతువు కూడా తమ పిల్లల్ని కంటది. అలాగే దేవుని కుటుంబం ఉందని ఎఫెసీ పత్రిక చెప్పింది. గుర్తుందా లేదా? లేకపోతే వచ్చిన చూపిస్తాను. దేవునికి ఒక కుటుంబం ఉంది అని ఎఫెసీ పత్రిక చెప్పింది. చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రికలో దేవుని కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ, దేవుని కుటుంబం 3వ అధ్యాయము 14వ వచనం, ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగా. అంటే కుటుంబం ఉందట ఎవరికి? తండ్రికి. చూడండి, ఈ ఈ హేతు చేత పరలోకమందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబం. అంటే పరలోకంలో కూడా ఏమున్నట్టు? అది చెప్పాలి. ఎక్కడ? ఇప్పుడు దైవ కుటుంబం ఏదని చెప్తారు మిమ్మల్ని అడిగితే? దైవ కుటుంబం పరలోకంలో ఏదని చెప్తారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దట్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ గాడ్. అవునా కాదా? ఇప్పుడు ఈ పోలిక కరెక్ట్ కాదు, అస్సలు అలా పోల్చకూడదు. నన్ను దేవుడు క్షమించాలి. ఎందుకంటే
ఇలా పోల్చకపోతే అర్థం కాదు. అమలారా వింటున్నారా? కొంచెం నీరసం వచ్చిందా? అయిపోతుంది, ఇంటికి వెళ్ళిపోతే మన నీరసం తగ్గిపోతుంది. చూడండి కొంచెం. ఇప్పుడు నేను అడుగుతున్నా, దైవం నన్ను క్షమించాలి, ఈ పోలిక పోల్చకపోతే అర్థం కాదు. ఎందుకంటే దైవాన్ని అలా పోల్చడం సరైన మార్గం కాదు, సరైన తత్వం కాదు. నన్ను దేవుడు క్షమించాలి, ఈ పోలిక పోలుస్తున్నందుకు మీరు క్షమించాలి. కారణం ఏంటంటే మీకు అర్థం కావటం కొరకే నేను ఈ పోలిక చెప్తాను. నాకు కుటుంబం ఉంది, నా ఇంట్లో నా కుటుంబం, నా భార్య, నాకు 2 పిల్లలు, నా కుమార్తె, నా కుమారుడు, నా అల్లుడు, నా కోడలు, వాళ్ళందరూ నా కుటుంబం కదా. మాట్లాడాలి. ఇప్పుడు నా ఇంట్లో 3 కుక్కలు ఉన్నాయి, నిజంగానే ఉన్నాయి. ఇప్పుడు నా కుక్కలు కూడా నా కుటుంబమేనా? మాట్లాడరేటి? అవి కుక్కల నా కుటుంబం అన్నటికీ ఈ ఒక్క ఎగ్జాంపుల్ మీకు అర్థమైతే, దైవ కుటుంబంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, దేవదూతలు దేవుని కుటుంబమా? అది అర్థం. దేవుని కుటుంబంలో 3 ఉన్నారు. ఇప్పుడు నేను మళ్ళీ అడుగుతున్నా, నా కుటుంబంలో నా భార్య, పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అర్థం చేసుకోండి సుమా, అర్థం అవటం కొరకు ఈ పదాలు. కుక్కల రూపంలో ఉన్నారా, నా రూపంలో ఉన్నారా? ఇప్పుడు నా రూపంలో ఉన్నవాడిని ఏమనాలి? నన్ను ఏమంటారు మీరు? మనిషి. ఇప్పుడు నా రూపంలో ఉన్న వాళ్ళు ఏమవుతారు? మళ్ళీ చెప్పండి. అంతే కదా. ఇప్పుడు నా కుక్కన మనిషి అంటే వైజాగ్ తీసుకెళ్ళిపోతారు. అనడానికి ఉండదు, అనకూడదు. అవునా కదా? అంటే ఇప్పుడు నాకులా ఉన్నవాడిని ఏమనాలి? ఇప్పుడు నేను అంటున్నా, దేవునికి ఏముంది? కుటుంబం ఉందని చెప్పాం కదండి. ఇప్పుడు దేవునికి ఏముంది? కుటుంబంలో ఎవరున్నారు? తండ్రి, కుమార, పరిశుద్ధ. మరి ఆ 3 ఏ స్వరూపులు ఉన్నారు? అంటే ఇప్పుడు ఆ తండ్రి దేవుడైతే కుమారుడు కూడా ఎవరు? మరి పరిశుద్ధాత్మ ఎవరు? అది ఆయన కుటుంబం కాబట్టి వాళ్ళు ఉంటారా? మనకు లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటారు అక్కడ? మరి అలా దేవుడు దేవుడు అని ఆయన పెట్టుకుంటే, ఇప్పుడు నేను నా ఇంటికి యజమాని, నా భార్య యజమానురాలు అవ్వదు. ఎవరుండగా? నేనుండగా ఎప్పటికీ యజమానురాలు అవ్వదు. అంత మాత్రాన మనిషి కాదంటే ఆవిడే ఒప్పుకోదు, కేసెట్టద్దు. నా భార్య ఒప్పుకూడదు, మనిషి కాదంటే. నేను యజమానుని కాబట్టి నువ్వు మనిషి కాదంటే అర్థమవుతుందా? అచ్చ తెలుగులో ఆవిడ మనిషే, కానీ అధికారం అయితే లేదు. అధికారం నాది, అంత మాత్రాన మనిషి కాదా? ఈవేళ తండ్రికి అధికారం ఆపాదించబడింది, కుమారునికి ఆయన అధికారం ఇచ్చాడు. ఇచ్చాడే కదా. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు ఒక పని చేస్తున్నారు, కానీ 3 ఎవరు? ఏ స్వరూపంలో ఉన్నారు? దేవుని స్వరూపంలో. మరి 3 ఏమని పిలవాలా? కాకపోతే ఒకడే దేవుడు, దట్ ఈస్ ద గాడ్ హెడ్. ఓకేనా? దట్ ఈస్ ద గాడ్ హెడ్. ఒక్కడే దేవుడు. దేవుడు అని అనగానే ఒక్కడు. ఆ దైవత్వంలో ఉన్న కుటుంబమే దేవుడు అని పిలువబడుతున్నారు. మీరు ఇంకొక అర్థం కూడా, ఇది అచ్చ తెలుగులో ఎంత కిందకి దిగితేనే కానీ అర్థం కాక ఈ పరిభాష మాట్లాడాల్సి వస్తుంది. రాజుగారికి పిల్లలు ఉంటారు. ఆ పిల్లలు బయటకు వస్తుంటే భటులందరూ అంటారు, రాజుగారు వస్తున్నారు చూడజావంట. ఇది బుల్లిరాజు వస్తుంటే, బుల్లిరాజు బయటకు వస్తుంటే, రాకుమారుడే బుల్లిరాజు బయటకు వస్తుంటే ఏమంటాడు తెలుసా? భటుడు ఎవడో అల్లరి చిల్లరగా ఉన్నాడు అనుకో, ఏదో రే వెనకాల ఎవరు వస్తున్నారు అనుకుంటున్నారు? రాజుగారు. ఏ రాజుగారు? అక్కడ క్లారిటీ ఎవడో. ఆ తర్వాత ఈయన చూసుకునే బుల్లిరాజు గారా అంటాడు మళ్ళీ. అంటే అక్కడ క్లారిటీ ఈయన చూసుకున్న తర్వాత బుల్లిరాజు, కానీ ఆయన కూడా ఎవరో. అంటే రాజకురం కుటుంబంలో ఉన్నంత మాత్రాన ఆయన ఏమయ్యాడు? రాజు అయ్యాడు. మరి దైవ కుటుంబంలో ఉన్నవాడు దేవుడు ఎందుకు కాడండి? నాకు అర్థం కాదా? నాకు అర్థం కాదు. ఈ బోధ ఎక్కడి నుంచి వచ్చిందంటే, ఇంకెంతకంటే క్లారిటీ ఏంటో నాకేం అర్థం కావట్లా. ఓకేనా? క్లారిటీ అర్థమైందా మీకు?
గాడ్ హెడ్, దేవుడు అని పిలవటం. అందుకనే ఎలోహిం దగ్గరికి వెళ్ళమన్నాడు. దేవుడు ఒక్కడే అని పదం వాడేటప్పటికి ఎలోహిం దగ్గరికి వెళ్ళమన్నాడు. ఎందుకనంటే ప్రకృతిలో దేవుడు లేడు, చూడొద్దు. అదే చెబితే ఇందాక రోమపత్రికలో ప్రకృతిలో దేవుడు లేడు, అటు చూడవద్దు. ఇక్కడ ఏవి, ఈ సృష్టిలో ఏది దైవ రూపానికి సమానమైంది కాదు, అటు చూడొద్దు. విగ్రహాలు దైవమా కాదు, అటు చూడొద్దు అని చెప్పటానికే, దైవత్వం గురించి మాట్లాడడానికి నేను నా మహిమను ఎవరికి ఇవ్వనని చెప్పాడు. లాస్ట్ అండ్ లీస్ట్ ఒక్కటే, యేసు ప్రభు భూమి మీద పుట్టేటప్పుడు ఆయనకు ఒక నామకరణం యెషయా ప్రవక్త పలికినట్లుగా లేఖనాల్లో ఉంది. ఇదిగో మనకు ఇమ్మానుయేలు వస్తున్నాడని చెప్పాడు. ఇమ్మానుయేలు అని ఆయనకు కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడికి పేరేటట ఇమ్మాను. గుర్తుందా లేదా? ఇమ్మానుయేలు అనే మాటకి దేవుడు మనకు తోడని అర్థం. అంతేనా? ఇమ్మానుయేలుగా వచ్చిన వాడు ఎవరు? క్రీస్తు. ఇప్పుడు మరి అక్కడ అచ్చ తెలుగులో ఏమని అర్థం ఇమ్మానుయేలు అనే మాటకి? అంటే వచ్చిన వాడు ఎవరని అర్థం? దేవుణ్ణే మనకు తోడుగా ఇచ్చాడని పరిశుద్ధాత్మ ప్రవక్తలో బోధిస్తుంటే, ఇతను ఈ మనుషులు ఎవరండి యేసుప్రభుని దేవుడు కాదనడానికి? అర్థమైందా? ఇక ఇమ్మానుయేలు అన్న ఆయన్ని దేవుడు కాదంటున్నాడు అంటే ఇమ్మానుయేలు నీతో లేడనే కదా అర్థం. సంఘములో నువ్వు లేవనే కదా అర్థం. దైవత్వం అంతా ఎక్కడుందని? సంఘములో. అంటే ఇప్పుడు సంఘములో నువ్వు ఉన్నావని ఫీల్ అవుతున్నావే తప్ప ఆ ప్రభువుని దేవుడు కాదంటున్నావే అంటే నువ్వు సంఘములోనే లేవు. సంఘములో లేని వాడు పరలోకములోకి ఎలా వెళతాడు? దట్స్ ఎనఫ్. అప్ టు యూ. మీకు మీరు తేల్చుకోండి. ఓకేనా? ఇంకా చెప్పాల్సింది చాలా. ఎక్కడికి ఆయాసం వచ్చింది, ఎందుకంటే బాగా పెట్టారు, శుభ్రంగా తిన్నాం, దేవుని కృపలో సంతోషంగా 3 దినాలు గడిచిపోయినాయి. మీకు ఎవరికైనా అనిపిస్తుంటే ఇంకో రోజు ఉంటే బాగుండని? నిజంగా చెప్పండి. అమ్మయ్య వదిలేడురా బాబు అనుకుంటున్నారా? లేదు, చాలా సంతోషం. ఈ 3 దినాలకి ఆ మహానుభావుడు ఎంత ఖర్చు పెట్టాడు బాబు, ఆ కుటుంబం ఎంత ఖర్చు పెట్టిందో, సంఘం ఎంత ఖర్చు పెట్టిందో. ఏదేమైనా దేవుడు మహింపరచబడ్డాడని అర్థమైంది. ఇప్పుడు చివరిగా మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగి ముగించేస్తున్నాను. ఈ 3 దినాల ప్రసంగాల్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే రైట్ చేయండి. థ్యాంక్ యూ. మీ అందరికీ వందనాలు. చాలా సంతోషంగా ఉందండి. దేవత్వం మీద చాలా విషయాలు ఈ 3 దినాలు కూడా చాలా వివరణ దేవుని యొక్క వాక్యం నుండి మరి 9